హలో హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ వెల్కమ్ టు వేదాంత్ తెలుగు జేఈ మెటలర్జీ లెసన్ ఇన్ వన్ షాట్. ఓకే, ఆడియో వీడియో క్లియర్ ఉందా కన్ఫర్మ్ చేయండి. నేను ఒకసారి క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. హలో ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి అమ్మా. ఆడియో వీడియో క్లియర్ ఉందో? హలో హాయ్ అమ్మా, హాయ్ సార్. ఆడియో ఈజ్ క్లియర్, వీడియో కూడా క్లియర్ ఉండే ఉంటుంది మరి. ఓకే అమ్మా, ఓకే. మెటలర్జీ ఇన్ వన్ షాట్, దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక్కసారి ఫాస్ట్గానే మీకు చూద్దాం, టైం వేస్ట్ కాకుండా. టైం లేదు కాబట్టి మీకు మెటలర్జీ ఈపీ సెట్కి ఇది ఫిజికల్ కెమిస్ట్రీ నాన్న. మొన్న చెప్పిన అటామిక్ స్ట్రక్చరు, సర్ఫేస్ కెమిస్ట్రీ, మెటలర్జీ ఇవన్నీ ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పుకుంటూ వస్తున్నా. మెటలర్జీలో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఎట్లుండబోతుంది సార్ లెసన్ ప్లాన్ అంటే? లెసన్ ప్లాన్ వచ్చేసి టాపిక్ క్వశ్చన్స్ ఇట్లా లెసన్ ప్లాన్ డీటెయిల్గా టాపిక్ క్వశ్చన్స్ అన్నీ ఉంటుంది. మొత్తం కవర్ అయ్యేటట్టు టాపిక్ డిజైన్ చేయబడింది. సార్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. సార్ వాట్ ఈజ్ మెటల్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. మెటల్ మీన్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ లాస్ అయింది. ఎలక్ట్రాన్ లాస్ అయితే వేరే దాంతో ఎనదర్తో కంబైన్డ్ అయి ఉంటుంది. ఇది లాస్ అయితే ఇది గెయిన్ చేస్తుంది. అంటే కంబైన్డ్ స్టేట్లో ఉంటుంది. కంబైన్డ్ అంటే కాంపౌండ్ ఫామ్లో ఉంటుంది. మెటల్ అనేది. ఈ మెటల్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎనదర్ ఎలిమెంట్ గెయిన్ చేస్తుంది, కంబైన్డ్ స్టేట్లో ఉంటుంది. కంబైన్డ్ స్టేట్ అంటే కాంపౌండ్ ఫామ్లో ఉంటుంది. దట్ మీన్స్ ఇట్లా ఉండేదాన్నే మినరల్ అంటాం. అంటే మెటల్ అనేది కాంపౌండ్ ఫామ్లో ఉంటుంది, దానిని మినరల్ అంటాం. ఏ మినరల్ నుంచి అయితే ఈజీగా మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఏ మినరల్ అయితే ఈజీగా మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మరియు లాభాలు వచ్చేటట్టు, ఎకనామికల్గా లాభాలు వచ్చేటట్టు ఉంటుందో అది జనరల్గా అది ఓర్ అయింది. ఇప్పుడు కొన్ని మినరల్స్ ఎట్లుంటాయి అంటే దుమ్ము ధూళి ఎక్కువ ఉంటుంది. 90%, 10% మెటల్ ఉంటుంది. 90% దుమ్ము ధూళి ఉండి ఎర్త్ నుంచేగా వచ్చేది. 90% దుమ్ము ధూళి ఉండి 10% మెటల్ ఉంటుంది. అది ఓర్ కాదు. అది 10% దుమ్ము ధూళి ఉండి 90% మెటల్ ఉంటే అది ఓర్ అయింది. ఏ మినరల్ అయితే మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కన్వీనియంట్గా, ఎకనామికల్గా బాగా డబ్బులు వస్తాయో అది ఓర్ అవుతుంది. ఓకే, మినరల్ ఓర్ అయిపోయింది. టైప్స్ ఆఫ్ ఓర్, నేటివ్ ఓర్స్ దేంతో గలవు ఇవి? సిల్వర్, ఆరం, ప్లాటినం, ఇనట్ మెటల్స్ ఇవి దేంతో గలవు? నేటివ్ ఓర్స్. అవి వాటంతా ఏ స్థాయిలోనే వాటి యొక్క నేటివిటీ స్థాయిలో ఉంటాయి, దేంతో గలవు అన్నీ చెప్తున్నాను. ఇది ఆక్సైడ్ ఓర్. ఇది ఆక్సైడ్ జనరల్గా ఎట్లుంటాయి ఓర్స్? నేటివ్ ఓర్స్, ఆక్సైడ్, కార్బోనేట్ ఓర్స్, సల్ఫైడ్ ఓర్స్ అంటే సల్ఫర్ ఉంటే సల్ఫైడ్ ఓర్స్, హ్యాలైడ్ ఓర్స్ ఎక్స్ ఉంటే, హాలోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఉంటే హ్యాలైడ్ ఓర్స్. టైప్స్ ఆఫ్ ఓర్స్: హ్యాలైడ్ ఓర్స్, సల్ఫైడ్ ఓర్స్, ఆక్సైడ్స్ ఓర్స్, కార్బోనేట్స్ ఓర్స్, నేటివ్ ఓర్స్. నేటివిటీ జనరల్గా అవి వేటితో కంబైన్డ్ కావు, ప్యూర్ ఫామ్లో ఉంటాయి నేటివ్ ఓర్స్. ఈ ఫస్ట్ దీని యొక్క మీనింగ్ మినరల్ ఓర్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ ఓర్ అది. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఇంపార్టెంట్ ఓర్స్ ఆఫ్ మెటల్. వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇది చదువుకొని పోవాలి. మీరందరూ ఇది చదువుకొని పోవాలి. బాక్సైడ్ Al2O3.H2O చదవండి అందరూ. అల్యూమినియం ఓర్స్ బాక్సైడ్ Al2O3 ఆక్సైడ్ ఓర్ ఇది. క్రయోలైడ్ హ్యాలైడ్ ఓర్ ఇది, Na3Al(F6) హ్యాలైడ్ ఓర్. బాక్సైడ్ ఫార్ములా Al2O3.H2O, క్రయోలైడ్ Na3Al(F6). ఇది కెహిలులైట్.
కేలుహైట్, కేలుహైట్ ఇది సిలికేట్ ఓర్, ఇది కేలుహైట్ సిలికేట్ ఓర్, ఇది సిలికేట్ ఓర్, ఇది సిలికేట్ ఓర్. అల్యూమినియం ఓర్స్ ఒకసారి చదవాలి. బాక్సైట్, క్రయోలైట్, కెలుహైట్, ఇది సిలికేట్ ఓర్. ఇవి ఖచ్చితంగా ఫస్ట్ 3 అయిపోవాలి. తర్వాత ఇది ఆక్సైడ్ ఓర్, హ్యాలైడ్ ఓర్, సిలికేట్ ఓర్, ఇది సిలికేట్ ఓర్. దాని తర్వాత ఐరన్, హెమటైట్ Fe2O3, హెమటైట్ Fe2O3, మ్యాగ్నెటైట్ Fe3O4, ఆక్సైడ్ ఓర్స్ ఇవి చూడకుండా రావాలి. రిమెంబర్, గుర్తుపెట్టుకోవాలి. సిడరైట్ FeCO3, ఐరన్ పైరేట్స్ FeS2, ఐరన్ పైరేట్ సల్ఫైడ్ ఓర్, ఇది కార్బోనేట్ ఓర్. ఒకసారి ఫస్ట్ ఈ 2 నేర్చుకుందాం. బాక్సైడ్ ఫార్ములా Al2O3, క్రయోలైట్ Na3AlF6, కేలుహైట్, కేలుహైట్ ఇది సిలికేట్ ఓర్, హెమటైట్ Fe2O3, మ్యాగ్నెటైట్ Fe3O4, సిడరైట్ FeCO3, కార్బోనేట్ ఓర్, ఆక్సైడ్ ఓర్, ఇది ఐరన్ పైరేట్స్ FeS2. చూడకుండా రావాలి ఇవి, ఎందుకంటే క్వశ్చన్స్ ఉన్నాయి. ఇగో బాగా క్వశ్చన్స్ అడుగుతాడు, వీటి మీద క్వశ్చన్స్ బాగా అడుగుతాడు, క్వశ్చన్స్ ఉన్నాయి. ఓర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు, ఖచ్చితంగా రావాల్సిందే ఇవి. హెమటైట్, మ్యాగ్నెటైట్ టైప్ చేయి. ఎవరికో చాటింగ్ చేసేట బదులు ఇది టైప్ చేయండి. ఓకే నాన్న, లుక్ నేను నిన్ను కన్సిడర్ చేస్తున్నా. హెమటైట్, మ్యాగ్నెటైట్, సెడరైట్, ఐరన్ పైరేట్స్. నెక్స్ట్ కాపర్ పైరేట్, ఫూల్స్ గోల్డ్, ఇది CuFeS2, కాపర్ గ్లాన్స్ Cu2S, Cu2S, క్యుప్రైట్ Cu2O, మ్యాలచైట్ ఖచ్చితంగా రావాలి నాన్న ఇవి. కాపర్ పైరేట్స్ CuFeS2, కాపర్ గ్లాన్స్ Cu2S, క్యుప్రైట్ Cu2O, మ్యాలచైట్. ఇప్పుడు క్వశ్చన్స్ ఉన్నాయి. CuCO3 డాట్ CuOH ట్వైస్, మ్యాలచైట్. జింక్ది జింక్ బ్లెండ్ స్పాలరైట్ అంటాం, దాన్ని జింక్ బ్లెండ్ని స్పాలరైట్ అంటాం, జింక్ బ్లెండ్ని స్పాలరైట్ అంటారు. క్యాలమైన్ ZnCO3, కార్బోనేట్ ఓర్ క్యాలమైన్. జింకైట్ ఆక్సైడ్ ఓర్, జింకైట్ ఆక్సైడ్ ఓర్, జింకైట్ ఆక్సైడ్ ఓర్. ఈ అల్యూమినియం, ఐరన్, కాపర్, జింక్ ఓర్స్ అన్ని రావాలి. ఫార్ములాస్ ఖచ్చితంగా రావాల్సిందే. లెడ్ని గ్యాలైనా PBS అంటారు, సిల్వర్ని అర్జెంటైట్. ఇవి మామూలు చూసుకోండి. సినబార్, టిన్ స్టోన్ SnO2, క్యాసిటరైట్, ఇవైతే ఖచ్చితంగా రావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇవి రావాల్సిందే. ఓకేనా? ఒక్కసారి చూసుకోండి, ఒక్కసారి 30 సెకండ్స్ ఇస్తున్నా, చూసుకోండి నాన్న, చూసుకోండి నాన్న. కీ 16, 17, 18 కీ దాంట్లోనే ఉంటుంది. క్వశ్చన్స్ తర్వాత కీ ఉంటుంది. ఒక్కసారి ఓకే నాన్న. సమ్ ఇంపార్టెంట్ ఓర్స్ ఆఫ్ మెటల్ అందరికి వచ్చేసినాయా నాన్న? అందరికి వచ్చేసినాయి. హెమటైట్ Fe2O3, హెమటైట్ ఉంది. మ్యాగ్నెటైట్ Fe3O4, సెడరైట్ FeCO3, ఇది కొంచెం ఇబ్బంది పెట్టింది నాన్నగా. ఇది ఐరన్ పైరేట్స్ ఓకే, ఇది ఇబ్బంది పెట్టింది. కాపర్ పైరేట్ CuFeS2, కాపర్ గ్లాన్స్ Cu2S, క్యుప్రైట్ Cu2O, ఇది ఇబ్బంది పెట్టింది. మ్యాలచైట్, మ్యాలచైట్ CuCO3, CuOH. జింక్ బ్లెండ్ ZnS, క్యాలమైన్ ZnCO3, జింకైట్ ZnO. ఓకే సార్, క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం సార్. ఇప్పుడు ఆన్సర్ చేయండి అన్న. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఈజ్ నాట్ కరెక్ట్, కరెక్ట్లీ మ్యాచ్డ్? క్యుప్రైట్, క్యుప్రైట్, హెమటైట్. హెమటైట్ అంటే Fe2O3 కదా, క్యుప్రైట్ Cu2O కదా, Cu2O కదా, ఇంకో Cu2O, క్యుప్రైట్. క్యాలమైన్ ZnCO3, సెడరైట్ FeCO3, హెమటైట్, మ్యాగ్నెటైట్ Fe3O4, మ్యాలచైట్ CuCO3 డాట్ CuOH ట్వైస్, CuOH ట్వైస్. స్పాలరైట్, స్పాలరైట్ CuFeS2, స్పాలరైట్. ఓ సారీ, స్పాలరైట్ ZnS, సారీ సారీ, ఫూల్స్ గోల్డ్ ఇది, సారీ, ఫూల్స్ గోల్డ్ CuFeS, స్పాలరైట్ ZnS. ఆన్సర్, ఆన్సర్, దీనికి ఆన్సర్ చేయాలి మచ్చా. ఇది ఆక్సైడ్ ఓరే కదా, ఇది ఆక్సైడ్ ఓరే, ఇది ఆక్సైడ్ ఓరే, ఇది కార్బోనేట్ ఓర్, ఇది ఆక్సైడ్ ఓర్, ఇది కార్బోనేట్. సిలికేట్ ఓర్స్ అంటాడు, సిలికేట్ ఓర్స్. తొందరగా ఆన్సర్ చేయాలి. స్పాలరైట్ ZnS, ఫూల్స్ గోల్డ్ CuFeS2,
CuFeS2 ఆప్షన్ సి ఆప్షన్. ఇవన్నీ కరెక్టే, ఆప్షన్ సి ఆప్షన్. క్యాలమైన్ ఏంటిది నాన్న, ఏ ఓర్ నాన్న, క్యాలమైన్ ZnCO3. బాక్సైట్ Al2O3, ఇది కేలునైట్ Al2 Si2O5 OH4. క్రయోలైట్ Na3AlF6 ఇది కార్బోనేట్ ఓర్ గనానా, ఇది కార్బోనేట్ ఓర్, ఇది బాక్సైట్ ఆక్సైడ్ ఓర్, ఇది సిలికేట్, ఇది సిలికేట్, ఇది Na3AlF6 హ్యాలైడ్ ఓర్ D2C5 ఆప్షన్ డి ఆప్షన్. ఒక్కసారి మీరు, అందుకే ఇవి ఖచ్చితంగా రావాలి నానా, ఇవన్నీ ఖచ్చితంగా వస్తేనే చేయగలుగుతారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కార్బోనేట్ ఓర్, క్యుప్రైట్ అంటే Cu2O, స్టెడరైట్ FeCO3, బాక్సైట్ Al2O3 బాక్సైట్, జింకైట్ చెప్పాలి, జింకైట్ ఇది ఏమొస్తుందో, జింకైట్, కాలమైన్ ZnCO3, స్పాలరైట్ ZnS, జింకైట్ ఏమొస్తుందో చెప్పాలి. మరి మీరు చదువుకోమని చెప్పా కదా. క్యుప్రైట్ Cu2O నాన్న, జింకైట్ ZnO. మరి దీంట్లో కార్బోనేట్ ఏంటిది నాన్న, స్టెడరైట్. అందుకే లాస్ట్ ఇంకొక క్వశ్చన్ చేద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కార్బోనేట్ ఓర్స్, కార్బోనేట్ ఓర్స్ ఏంటి సార్, మ్యాగ్నెటైట్ Fe3O4, స్టెడరైట్ FeCO3, కాలమైన్ కేలోనైట్ Al2 Si2O5 OH4, క్యాలమైన్ ZnCO3. వీటిలో కార్బోనేట్ ఓర్. అందుకే ఇవి రావాలి నానా, ఇవి 100% రావాలి. అయితే నేను పంపిస్తాను అన్న ఒకసారి. ఇది ఇగో స్టెడరైట్ FeCO3, క్యాలమైన్ ZnCO3, 2 కార్బోనేట్ ఓర్స్, 3 and 4 ఆప్షన్, 4th ఆప్షన్. అందుకే 100% నేను జాగ్రత్తగా ఇవన్నీ రాసినటువంటివి ఏంటిది అనేటువంటిది ఒక్కసారి ఖచ్చితంగా నేర్చుకోండి. ఇవి 100% నేర్చుకోండి. ఇవి ఓర్స్, ఫస్ట్ పాయింట్ దీని మీద క్వశ్చన్స్ అడుగుతుండు. ఇవి ఏం ఓర్స్ అంటే ఇవి వస్తే ఏం చేయొచ్చు, కార్బోనేట్ ఓర్ ఏంటి, ఆక్సైడ్ ఓర్ ఏంటిది, ఇవన్నీ తెలిసిపోతాయి. నెక్స్ట్ నాన్న, మెటలర్జీ అంటే ఏంటి సార్? మెటలర్జీ అంటే నేను ఎక్కడనో వైజాగ్ లేకపోతే బయారమో పోయి ఒక ఓర్ని తీసుకొని దాన్ని కాన్సన్ట్రేటెడ్ చేయి సార్. నేను వైజాగ్కే పోయి అక్కడ ఎర్త్ క్రస్ట్ నుంచి ఓర్ పట్టుకొని దాన్ని మొత్తం లారీలు వేసేసుకొని వచ్చేసా. దాన్ని కాన్సన్ట్రేటెడ్ ఓర్ చేయాలి అంటే దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయాలి. ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఓర్ నుంచి మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. FeCO3 ఉందనుకో, మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ప్యూరిఫికేషన్ చేయాలి. ఈ 3 పద్ధతులు ఉంటాయి. మెటలర్జీ ప్రాసెస్ ఎట్లుంటుందంటే, నేను ఎక్కడికో అక్కడికి వెళ్ళి దాని నుంచి ఎర్త్ క్రస్ట్ నుంచి తీసేసి, నానా తొందరనే అయిపోచేద్దాం, అందుకే తొందరనే అయిపోచేద్దాం, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. నేను ప్లాన్ కూడా క్వశ్చన్స్ అన్నీ టాపిక్ వైజ్ పెట్టుకుంటూ వచ్చా. ఫస్ట్ ఓర్, దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయాలి. ఇంప్యూరిటీస్ రిమూవ్ చేసిన తర్వాత మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్, ఇది మెటలర్జీ ప్రాసెస్ అయిపోయింది. గాంగ్ అంటే గ్యాంగ్ కాదు, గాంగ్ ఆర్ ఇంప్యూరిటీ అంటే దానిలో ఉన్న వేస్ట్ మెటీరియల్, ఓర్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ అనేటువంటిది గాంగ్ ఆర్ ఇంప్యూరిటీ అయింది. గాంగ్ ఆర్ ఇంప్యూరిటీ ఓర్లో ఉన్న వేస్ట్ మెటీరియల్. సార్ ఫ్లక్స్ అంటే ఏంటి సార్? ఓర్లో ఉన్న ఇంప్యూరిటీస్ని తీసేయడం కోసం కలిపేదాన్ని ఫ్లక్స్ అంటాం. ఓర్లో ఉన్న ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడం కోసం కలిపేదాన్ని, ఓరుకు కలిపేదాన్ని ఓర్ ప్లస్ గాంగ్ ఉంటుంది. ఈ గాంగును తీసేయడం కోసం కలిపే థర్డ్ సబ్స్టెన్స్,
కలిపే థర్డ్ సబ్స్టెన్స్ ఏదైతుందో అది ఫ్లక్స్ అయింది. ఇది ఫ్లక్స్. ఓర్ ప్లస్ గాంగ్ ఉంటుంది, గాంగుని తీసేయడం కోసం కలిపే థర్డ్ సబ్స్టెన్స్ ఫ్లక్స్ అయింది. ఫ్లక్స్ 2 టైప్స్. ఎసిడిక్ ఫ్లక్స్, వీడికి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఎందుకంటే P2O5 కానీ మీకు ఇంక ఇది బాగా తెలుసు, P2O5 హైడ్రాలసిస్ చేస్తే H3PO4 వస్తుంది. H3PO4 పాస్పారిక్ యాసిడ్ వస్తుంది. యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి దేనిదైనా ఒక దాన్ని నేచర్ తెలుసుకోవాలంటే వాటర్లో డిజాల్వ్ చేయాలి. దేనిదైనా ఒక దాన్ని నేచర్ తెలుసుకోవాలంటే వాటర్లో డిజాల్వ్ చేస్తే యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి దీనికి ఎసిడిక్ ఆక్సైడ్ అంటాం, ఎసిడిక్ ఫ్లక్స్ అది. ఇప్పుడు CaO ఉంది, దాన్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే బేస్ వస్తుంది, CaOH ట్వైస్ బేస్ ప్రొడ్యూస్ అయింది. CaOH ట్వైస్ బేస్ ప్రొడ్యూస్ అయింది. దాని జనరల్గా బేసిక్ ఫ్లక్స్. ఇది బేసిక్ ఫ్లక్స్, ఎసిడిక్ ఫ్లక్స్. ఫ్లక్స్ 2 టైప్స్, బేసిక్ అండ్ ఎసిడిక్ ఫ్లక్స్. ఎప్పుడు వాడతారు సార్ ఇదంటే ఓర్లో ఇంప్యూరిటీస్ బేసిక్ నేచర్లో ఉంటాయి. ఓర్లో ఉన్న ఇంప్యూరిటీస్, ఓర్ ప్లస్ ఇంప్యూరిటీ ఉంటుంది, ఇంప్యూరిటీకి బేసిక్ నేచర్ ఉంటే ఎసిడిక్ ఫ్లక్స్ యూజ్ చేస్తాం. ఓర్లో ఉన్న ఇంప్యూరిటీకి బేసిక్ నేచర్ ఉంటే ఎసిడిక్ ఫ్లక్స్ యూజ్ చేస్తాం. CaSiO3 ఇది ఫ్లక్స్ ఓర్తో ఇంప్యూరిటీతో కలిసి స్లాగ్గా బయటికి వెళ్ళింది. CaSiO3 స్లాగ్గా బయటికి వెళ్ళిపోయింది. CaSiO3 స్లాగ్గా బయటికి వెళ్ళిపోయింది. ఓర్లో ఉన్న ఇంప్యూరిటీకి ఎసిడిక్ నేచర్ ఉంటే, ఓర్లో ఉన్న ఇంప్యూరిటీకి ఎసిడిక్ నేచర్ ఉంటే CaO బేసిక్ ఫ్లక్స్, బేసిక్ ఫ్లక్స్ కలుపుతాం. ఇంప్యూరిటీకి ఎసిడిక్ నేచర్ ఉంటే బేసిక్ ఫ్లక్స్ కలుపుతాం. CaSiO3 అంటే ఒకటే. ఇంప్యూరిటీకి ఎసిడిక్ నేచర్ ఉంటే బేసిక్ ఫ్లక్స్, ఇంప్యూరిటీకి బేసిక్ నేచర్ ఉంటే ఎసిడిక్ ఫ్లక్స్ కలుపుతాం, వచ్చేది స్లాగ్ అంటాం. ఇంప్యూరిటీ ప్లస్ ఫ్లక్స్ కలిసి స్లాగ్ బయటికి పోయింది. స్లాగ్ అనేటువంటిది బయటికి వెళ్ళిపోతుంది. ఓర్లో ఉన్న ఇంప్యూరిటీ ఇది మెటల్ ఆక్సైడ్. డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్ని బేసిక్ నేచర్ ఉంటాయి. డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్ని బేసిక్ నేచర్ ఉంటుంది. ఇది బేసిక్ నేచర్, ఎసిడిక్ ఫ్లక్స్ కలిపా ఇది స్లాగ్ బయటికి వెళ్ళింది. అంటే పలానా వర్డ్స్ ఏం తెలుస్తున్నాయి. మినరల్ అంటే ఏంది, ఓర్ అంటే ఏంది, ఇంప్యూరిటీ అంటే ఏంది. ఇంప్యూరిటీ రిమూవ్ చేయడం కోసం కలిపేదాన్ని ఫ్లక్స్ అంటాం. ఫ్లక్స్ ఇంప్యూరిటీ బేసిక్ నేచర్ ఉంటే ఎసిడిక్ ఫ్లక్స్, ఇంప్యూరిటీకి ఎసిడిక్ నేచర్ ఉంటే బేసిక్ ఫ్లక్స్ కలుపుతాం. ఫ్లక్స్ ప్లస్ ఇంప్యూరిటీ కలిసి స్లాగ్ ఫామ్లో బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోతుంది. సార్ స్లాగ్ ఎట్లుంటుంది? స్లాగ్ అనేటువంటిది ఈజీగా ఫిజిబుల్ అవుతుంది. అంటే ఈజీగా లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, మెల్ట్ అవుతుంది. స్లాగ్ అనేది మెల్ట్ అయింది, తక్కువ డెన్సిటీ ఉంటుంది స్లాగ్కి. స్లాగ్ అనేది ఎట్లా ఫామ్ అయింది సార్? ఎసిడిక్ ఫ్లక్స్ ప్లస్ బేసిక్ ఇంప్యూరిటీ కలిస్తే స్లాగ్ ఫామ్ అయింది. స్లాగ్కి లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, లో డెన్సిటీ ఉంటుంది. అది ఇమ్మిసిబుల్ విత్ మోల్టెన్ మెటల్. మెటల్తో గలవదు, మెటల్తో స్లాగ్ గలవదు. అందుకే మెటల్ పైన డెన్సిటీ తక్కువ కదా స్లాగ్ది. స్లాగ్ మెటల్తో ఇమ్మిజిబుల్ కలిసిపోయి ఉండదు. స్లాగ్కి డెన్సిటీ తక్కువ కాబట్టి మెటల్ పైన తేలియాడుతూ ఉంటుంది. మెటల్ పైన స్లాగ్ అనేది తేలియాడుతూ ఉంటుంది. తేలియాడుతూ ఉంటూ స్లాగ్ అనేది మెటల్ పైన, అదే ఓర్ పైన తేలియాడుతూ ఉంటూ ఏం చేస్తుందంటే ఓర్ అనేది ఆక్సిడేషన్ కాకుండా ప్రొటెక్షన్ చేస్తుంది. ఇగో స్లాగ్ ఫ్లోట్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది molten metal, protecting it from oxidation by the atmospheric oxygen. అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్తో ఓర్ అనేటువంటిది రియాక్షన్ జరపకుండా స్లాగ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే సార్, ఓకే సార్. మరి కాన్సన్ట్రేషన్ ఎట్లా చేస్తాం సార్? ఫస్ట్ స్టార్ట్ అయింది లెసన్. కాన్సన్ట్రేషన్ ఎట్లా సార్ అంటే ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయడం ఎట్లా సార్? ఓర్లో ఉన్న ఇంప్యూరిటీస్ ఎట్లా రిమూవ్ చేస్తారు సార్? ఓర్లో ఉన్న ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడమే కాన్సన్ట్రేషన్. ఓర్లో ఉన్న ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడమే కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్లో ఫస్ట్ హైడ్రాలిక్ వాషింగ్, ఫిజికల్ మెథడ్ ఇది. ఓర్కి ఇంప్యూరిటీస్కి డిఫరెంట్ డెన్సిటీస్ ఉండాలి. ఇప్పుడు ఓర్ పెద్ద డెన్సిటీ ఉంది, ఓర్కి డెన్సిటీ ఎక్కువ, మాస్ ఉంటే డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఇంప్యూరిటీ లెస్ డెన్సిటీ ఉన్నాయి. ఇంప్యూరిటీస్కి లెస్ డెన్స్, తక్కువ డెన్సిటీ ఉన్నాయి. ఇది ఓర్కి డెన్సిటీ ఎక్కువ, దీనికి లెస్ డెన్సిటీ. దీనిపైన వాటర్ పోసినప్పుడు ఏమైందంటే వాష్ చేస్తే ఇట్లా చేతులు కడుక్కుంటే ఇంప్యూరిటీస్ మొత్తం కింద పడిపోతాయి.
అంటే ఇది ఫిజికల్ మెథడ్, అంటే కళ్ళతో చూసేది ఏదైనా ఫిజికల్ మెథడ్ కిందికి వస్తుంది. కనపడేటటువంటిది కెమికల్ రియాక్షన్స్ కెమికల్ మెథడ్ కిందికి వస్తాయి. ఓర్కి ఇంప్యూరిటీకి డిఫరెంట్ డెన్సిటీస్ ఉండడం వల్ల డిఫరెంట్ అంటే సైజులో డిఫరెన్స్ ఉండడం వల్ల ఏం చేస్తాం, కడిగినప్పుడు ఇంప్యూరిటీ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. వీటికి హెవీ మెటల్స్కి యూజ్ చేస్తాం. టిన్, లెడ్, ఐరన్ ఇటువంటి వాటిని హైడ్రాలిక్ వాషింగ్ చేస్తారు. ఇంప్యూరిటీని సింపుల్గా చేయొచ్చు, కడగడమే హైడ్రాలిక్ వాషింగ్, కడగడం డిఫరెంట్ డెన్సిటీస్ ఉన్నప్పుడు పాసిబుల్ అయింది. ఇది లెస్ డెన్సార్ ఉన్నప్పుడు వాటర్తో కడిగినప్పుడు కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇదంతా వాటర్ ఈజ్ పాస్డ్ ఫ్రమ్ వన్ సైడ్, క్రష్డ్ ఓర్ ఈజ్ పౌడర్డ్ ఫ్రమ్ ది హైడ్రాలిక్ క్లాసిఫైర్. ఇది చాలా సింపుల్, ఇదే మ్యాటర్ కిందికి వస్తుంది. అదంతా ఇదే మ్యాటర్ కిందికి వస్తుంది. దాని తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ సపరేషన్. ఏంటి సార్ ఇది? ఫస్ట్ హైడ్రాలిక్ వాషింగ్ అంటే డిఫరెంట్ డెన్సిటీస్ ఉండాలి. ఏమేమి వాడతాం సార్? టిన్, లెడ్, ఐరన్కి హెవీ అంటే జనరల్గా హెవీ మెటల్స్ అంటే హై మాలిక్యులర్ మాస్ ఉండేటువంటి వాటికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సపరేషన్, డిఫరెంట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టిన్ స్టోన్ ఉంది, ఓర్ క్యాసిటరైట్, ఇది దాంట్లో ఇంప్యూరిటీ వోల్ఫ్రమైట్. జాగ్రత్త గిను దీనిలో ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ సపరేషన్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే, ఇది ఓర్ క్యాసిటరైట్ SnO2, ఇంప్యూరిటీ వోల్ఫ్రమైట్ FeOWO4, ఇది వోల్ఫ్రమైట్. ఇది ఐరన్ +2 స్టేట్లో ఉంటుంది. ఐరన్కి 26 3d6 ఐరన్ +2 స్టేట్ అంటే 3d6 అంటే నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5 6 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. అంటే ఇంప్యూరిటీకి మ్యాగ్నెటిక్ నేచర్ ఉంది. వోల్ఫ్రమైట్ ఇది ఇంప్యూరిటీ, మ్యాగ్నెటిక్ నేచర్ ఉంది. దీనికి నాన్ మ్యాగ్నెటిక్ నేచర్, అంటే డిఫరెంట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉండాలి. ఒకటి మ్యాగ్నెటిక్, ఇంకొకటి నాన్ మ్యాగ్నెటిక్. ఓర్ నాన్ మ్యాగ్నెటిక్ అయింది, ఇక్కడ ఇంప్యూరిటీ మ్యాగ్నెటిక్ నేచర్ ఉంది. ఈ రెండింటిని కలిపి పౌడర్ చేసి దీంట్లో పోస్తే ఇది కన్వేయర్ బెల్ట్ తిరుగుతూ ఉంటుంది. మన పిండి గిర్నీలలో ఉంటుంది చూడు, బెల్ట్ అట్లా తిరుగుతూ ఉంటుంది. కన్వేయర్ బెల్ట్ మించి పోసినప్పుడు మ్యాగ్నెటిక్ నేచర్ ఉన్నటువంటి ఇంప్యూరిటీ మొత్తం దీనికి టచ్ అయ్యి ఇందులో పడింది, రోలర్కి టచ్ అయ్యి. ఇది మ్యాగ్నెటిక్ రోలర్, ఇది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉండే మొత్తం కూడా రోలర్కి టచ్ అయ్యి ఇటు నాన్ మ్యాగ్నెటిక్ దూరంగా విసిరేయబడింది. ఇట్లా సపరేట్ చేయొచ్చు. ఇంప్యూరిటీకి ఒకదానికి మ్యాగ్నెటిక్ నేచర్, ఇంకో దానికి నాన్ మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటే రెండు కలిపి పోసినప్పుడు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉన్నది దానికి అతుక్కొని ఇటు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవి మ్యాగ్నెటిక్ రోలర్స్ ఇవి. అట్లా ఎగ్జాంపుల్ కొన్ని అట్లా ఎలక్ట్రోమాగ్నెటిక్ సపరేషన్ అంటే మ్యాగ్నెటిక్ నాన్ మ్యాగ్నెటిక్ నేచర్ ఉండేదానికి ఇది క్రోమైట్, సిలికా, ఇంప్యూరిటీ, మ్యాగ్నెటైట్, వీటిని ఎలక్ట్రోమాగ్నెటిక్ సపరేషన్ ద్వారా వీటిని ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఇది కాన్సన్ట్రేషన్ అంటే రిమూవల్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ఓర్. ఎగ్జాంపుల్స్ క్యాసిటరైట్, SnO2, వోల్ఫ్రమైట్ ఇంప్యూరిటీ, క్రోమైట్, సిలికా. ఇది ఇట్నే మ్యాగ్నెటైట్, పైరోలుసైట్ ఇటువంటి వాటిని కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ సపరేషన్ ద్వారా దాంట్లో ఇంప్యూరిటీస్ తీసేయచ్చు. నెక్స్ట్ ఫ్రాత్ ఫ్లోటేషన్లో చాలా సింపుల్ వినాలి. తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి మిత్రులారా, క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. క్వశ్చన్స్ లీచింగ్ అయిపోగానే క్వశ్చన్స్ ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఒక్కసారి చూద్దాం ఫ్రాత్ ఫ్లోటేషన్లో ఏంటిది. ఓర్కి ఓర్ ప్లస్ ఇంప్యూరిటీ ఉంటుంది. సింపుల్, ఒకసారి కావాల్సిన పాయింట్స్ ఫ్రాత్ ఫ్లోటేషన్లో ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్లో మొత్తం ఇంప్యూరిటీ రిమూవ్ చేయడం. ఓర్ నుంచి ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయడాన్ని కాన్సన్ట్రేషన్ అంటాం. ఓర్ నుంచి ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయడాన్ని కాన్సన్ట్రేషన్ అంటాం. ఓర్ ప్లస్ ఇంప్యూరిటీస్ ఉన్నప్పుడు ఏమైందంటే వెట్టింగ్ ప్రాపర్టీ డిఫరెన్స్ ఉంటుంది దీనికి. ఎట్లా అంటే ఓర్ ఏమో ఆయిల్తో వెట్ అయింది, వెట్ అంటే అతుక్కొని ఉండడం. ఇంప్యూరిటీ వాటర్తో వెట్ అయింది, ఇది ప్రాసెస్. ఓర్ ఆయిల్తో వెట్ అయింది, ఇంప్యూరిటీ వాటర్తో వెట్ అయింది. ఇప్పుడు
ఇప్పుడు దీంట్లోకి ఎయిర్ పంపిస్తాను. ఎయిర్ పంపించి పప్పు గుత్తి టైప్ ఉంటుంది, బాగా యాజిటేట్ అంటే కలియబెట్టడం. ఇట్లా తిప్పినప్పుడు రొటేటింగ్ ప్యాడల్ అంటాం, ఇవన్నీ చెప్పొచ్చు. రొటేటింగ్ ప్యాడల్తో యాజిటేట్ చేస్తే ఓర్ ఆయిల్ ఎయిర్ అంటే బబుల్స్ ఫామ్ అవుతాయి. ఓర్ ఆయిల్ ఎయిర్ బబుల్స్ ఫామ్ అయి పైకి వస్తుంది ఫ్రాత్లోకి. ఈ ఇంప్యూరిటీ వాటర్ కిందికి వచ్చేస్తుంది. డిఫరెంట్ వెట్టింగ్ ప్రాపర్టీస్ వల్లనే ఇది పాసిబుల్. డిఫరెంట్ వెట్టింగ్ ప్రాపర్టీ ఓర్ ఆయిల్తో సల్ఫైడ్ ఓర్స్కి బాగా వాడతాం. ఇది సల్ఫైడ్ ఓర్కి బాగా యూజ్ చేస్తారు. ఇది సల్ఫైడ్ ఓర్కి ఓర్ ఆయిల్తో వెట్ అయింది, ఇంప్యూరిటీ వాటర్తో వెట్ అయ్యి కిందికి వస్తుంది. ఇది కిందికి వస్తుంది, ఇది పైకి పోయింది. ఇక్కడ ఓర్ ఆయిల్తో బాగా వెట్ కావడం కోసం పొటాషియం ఇథైల్ జాంతేట్ అనేది కలుపుతాం. ఓర్ ఆయిల్తో బాగా కలిసి ఉండడం కోసం ఓర్ ఆయిల్తో బాగా కలిసి ఉండడం కోసం సోడియం ఆర్ పొటాషియం ఇథైల్ జాంతేట్ అది కలుపుతాం. ఫ్రాత్ స్టేబుల్ గా ఉండడం కోసం స్టెబిలైజర్స్ కలుపుతాం. ఆ పాయింట్స్ ఏందో చూద్దాం. ఓర్ ఆయిల్ ఎయిర్ కలిపితే ఫ్రాత్ ఫామ్ లో బయటకు వస్తుంది, ఇంప్యూరిటీ కింద సెటిల్ అయింది. కావాల్సిన పాయింట్ చూద్దాం. ఫ్రాతర్స్ అంటే నురగ ఫామ్ కావడానికి పైనాయిల్. కలెక్టర్స్ అంటే ఓర్ ఆయిల్తో బాగా వెట్ అయ్యేటట్టు, వాటర్తో వెట్టు కాకుండా ఉండేటట్టు ఇది చేస్తుంది. పొటాషియం ఇథైల్ జాంతేట్ అనేటువంటిది ఓర్ ఆయిల్తో వెట్ అయి ఉండేటట్టు, కలిసి ఉండేటట్టు ప్రేరేపిస్తుంది. మీరు ఈ ప్రేరేపణలు ఎట్లయితే చాటింగ్లో ఉన్నాయో, మీ ప్రేరేపణలు, మీ హృదయ స్పందనలు అట్లనే ఓర్ అనేటువంటిది ఆయిల్తో కలిసేటట్టు ప్రేరేపిస్తుంది. ఇది కలెక్టర్స్ యొక్క యూజ్, ఇదే కలెక్టరు, దాని యొక్క యూజ్ అదే. ఇది నాన్ వెట్టియబిలిటీ ఆఫ్ ఓర్ ఇన్ వాటర్ అంటే ఆయిల్ ఓర్తో వెట్ అయ్యేటట్టు ప్రేరేపిస్తుంది, వాటర్తో వెట్ కాదు, నాన్ వెట్టియబిలిటీ. ఫ్రాత్ స్టెబిలైజర్, ఫామ్ అయిన ఫ్రాత్ స్టేబుల్గా ఉండడం కోసం ఎనిలిన్ క్రెసాల్ కలుపుతాం. చాలా సింపుల్ పాయింట్స్, వేటికి వాడతాం. చూడు ఇదంతా ఓర్ ఆయిల్తో వెట్ అయ్యేటట్టు సోడియం ఆర్ పొటాషియం ఇథైల్ జాంతేట్, ఫ్రాత్ ఫామ్ కావడానికి పైనాయిల్, ఫ్రాత్ స్టేబుల్గా ఉండడం కోసం ఎనిలిన్ క్రెసాల్, సల్ఫైడ్ ఓర్స్కి యూజ్ చేస్తాం. ఇది వెట్టబిలిటీలో డిఫరెన్స్ ఉంటుంది. వెట్టబిలిటీలో డిఫరెన్స్ వల్ల దీన్ని యూజ్ చేస్తాం. వెట్టబిలిటీలో డిఫరెన్స్ వల్ల హలో వాంబో ఇది డిప్రెసెంట్ అని ఒక వర్డ్ వస్తుంది. చాలా వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి సార్ అంటే ఇది ఫ్రాత్ స్టెబిలైజర్, కలెక్టర్స్, డిప్రెసెంట్. 2 సల్ఫైడ్ ఓర్ని సపరేట్ చేయడానికి వాడతాం. PBS ZNS 2 సల్ఫైడ్ ఓర్లని సపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సార్ డిప్రెసెంట్ యొక్క పనేం సార్ అంటే 2 సల్ఫైడ్ ఓర్లని సపరేట్ చేస్తుంది. ఇగో NaCN, Na2CO3 డిప్రెసెంట్. ఎట్లా సార్? ఈ PBS ఇది డిప్రెసెంట్. నాన్న ఏదో ప్రాబ్లం వస్తుందా? ఏదో ఎలిగెంట్ అని పడుతుందా? ఆడియో వీడియో క్లియర్ ఉందా అమ్మా? జోన్ రిఫైనింగ్ చెప్తా, వెయిట్ ఏ మినిట్ నానా. ఓకే, ఒక్కసారి నాన్న, ఇక్కడ NaCN, Na2CO3 డిప్రెసెంట్స్. ఇవి ఏంటి సార్? ఈ డిప్రెసెంట్ ఏంటంటే, ఈ డిప్రెసెంట్ ఏంటి సార్ పని అంటే 2 సల్ఫైడ్ ఓర్ని సపరేట్ చేస్తుంది. ఎట్లా సార్? PBS ZNS ఉంది, PBS ప్లస్ ZNS ఉంది. దీనికి NaCN కలిపితే PBS NaCNతో రియాక్షన్ ఉండదు. ZNS NaCNతో రియాక్షన్ జరిపిద్ది, కిందికి చేరిద్ది. ఇది దిస్ కాంప్లెక్స్ ఈజ్ వెట్టెడ్ విత్ ది వాటర్ అండ్ ప్రివెంటెడ్ కమింగ్ టు ది ఫ్రాత్ వైల్ PBS కమింగ్ టు ఫ్రాత్.
ఈ పీబీఎస్ ఫ్రాత్లో పోయింది, జెడ్ఎన్ఎస్ కిందికి వచ్చేస్తుంది, ఇట్లా సపరేట్ చేయబడింది. సార్ డిప్రెసెంట్ ఏంది, 2 సల్ఫైడ్ ఓర్లని సపరేట్ చేసే ప్రాసెస్. 2 సల్ఫైడ్ ఓర్స్ని, సల్ఫైడ్ ఓర్స్కి ఇది ఎన్ఏసి అని కలిపితే పీబీఎస్ ఏమో ఫ్రాత్లోకి వస్తుంది, జెడ్ఎన్ఎస్ కిందికి వచ్చేస్తుంది. అట్లా రెండింటిని సపరేట్ చేయొచ్చు. సూపర్ సూపర్ సూపర్. ఇది రోస్టింగ్ సల్ఫైడ్ ఓర్స్కేగా యూజ్ చేసేది. ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. ప్యూరిఫికేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్స్ వాడతాం, ఏది ఫ్రాత్ ఫ్లోటేషన్. ఫ్రాత్ ఫ్లోటేషన్, ప్యూరిఫికేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్స్, యూజ్డ్ ఫర్ ది రోస్టింగ్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్. అరే ఫ్రాత్ ఫ్లోటేషన్, ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఫ్రాత్ ఫ్లోటేషన్. ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఫ్రాత్ ఫ్లోటేషన్. ఫ్రాత్ ఫ్లోటేషన్కి సంబంధించినటువంటి ఫ్రాత్ ఫ్లోటేషన్కి సంబంధించిన స్టేట్మెంట్సే ఏం కరెక్ట్. ఫ్రాత్ ఫ్లోటేషన్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఏంటిది? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ రిలేటివ్ డెన్సిటీ గ్యాంగ్ అండ్ ఓర్ పార్టికల్స్. డిఫరెంట్ డెన్సిటీస్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఇన్ వెట్టింగ్ ప్రాపర్టీ ఆఫ్ అండ్ ఓర్ అండ్ ఫ్రాతింగ్ ఏజెంట్స్ అండ్ వాటర్. ఏంటిదో చెప్పాలి నాన్న, ఏంటేంటిదో చెప్పాలి. ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఫ్రాత్ ఫ్లోటేషన్. రిగార్డింగ్ ఫ్రాత్ ఫ్లోటేషన్. సూపర్ నాన్న సూపర్. ఫ్రాత్ ఫ్లోటేషన్కి సంబంధించి అయితే ఇది కరెక్ట్, 1 and 4 కరెక్ట్. ఇది రోస్టింగ్ ప్రాసెస్ ఫ్రాత్ ఫ్లోటేషన్లో చెప్పాం, డిఫరెంట్ డెన్సిటీస్ కూడా చెప్పాం. డిఫరెంట్ డెన్సిటీయా? కాదు 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 కాదు, డిఫరెంట్ డెన్సిటీ కాదు నాన్న, డిఫరెంట్ డెన్సిటీ కాదు. ఇది హైడ్రాలిక్ వాషింగ్ యూజ్ చేస్తాం. ఇది కరెక్టే, యూజ్డ్ ఫర్ ది రోస్టింగ్ ఫర్ సల్ఫైడ్ ఓర్స్, ఇది కరెక్టే. కానీ అది ఆక్సైడ్నిగా కన్వర్ట్ చేయడంలో అది ఫ్రాత్ ఫ్లోటేషన్కి సంబంధించింది కాదు. ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఫ్రాత్ ఫ్లోటేషన్కి సంబంధించి అడుగుతాడు. సూపర్. నెక్స్ట్ లీచింగ్ ప్రాసెస్. ఏంటి సార్ లీచింగ్ ప్రాసెస్ ఏంటి సార్? అర్థమవుతుందా నాన్న? ఒక్కసారి నాకు చెప్పండి, అర్థమవుతుందా? లీచింగ్ అంటే దేనికి వాడతామంటే అల్యూమినియం సిల్వర్ ఆరంలకి కెమికల్ మెథడ్. ఇది మిగిలినవన్నీ ఫిజికల్ మెథడ్స్. ఇవన్నీ ఫిజికల్ మెథడ్స్ నానా, ఇవన్నీ కూడా ఫిజికల్ మెథడ్స్. ఇవి ఫిజికల్ మెథడ్స్, ఇది కెమికల్ మెథడ్. ఇది కెమికల్ మెథడ్. ఏంటి సార్ కెమికల్ మెథడ్? ఒక కెమికల్ తీసుకుంటాం, ఒకటి సాల్యుబుల్ అయితే ఇంకొక ఇన్సాల్యుబుల్ అయితే. ఇప్పుడు ఓర్ ఇంప్యూరిటీ ఉంది, ఒక కెమికల్లో డిజాల్వ్ చేస్తే ఇది సాల్యుబుల్ అవుతుంది, ఇంప్యూరిటీ సాల్యుబుల్ కాదు. దేనికి వాడతాం సార్? అల్యూమినియం సిల్వర్ ఆరంలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడం కోసం వాడతాం. ఫ్రాత్ ఫ్లోటేషన్ సల్ఫైడ్కి వెట్టింగ్ ప్రాపర్టీ డిఫరెంట్ ఉండాలి, మ్యాగ్నెటిక్ సపరేషన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సపరేషన్ డిఫరెంట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉండాలి, డిఫరెంట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉండాలి. అదే మిత్రులారా, అదే హైడ్రాలిక్ వాషింగ్ అయితే డిఫరెంట్ డెన్సిటీస్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ సాల్యుబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, సిల్వర్ ప్లస్ ఇంప్యూరిటీ. ఇక్కడ తీసుకున్న కెమికల్ NaCN, సిల్వర్ ఇంప్యూరిటీ ఉంది, NaCN కెమికల్. ఇప్పుడు సిల్వర్ NaCNలో సాల్యుబుల్ అయింది, సిల్వర్ NaCNలో సాల్యుబుల్ అయింది, ఇంప్యూరిటీ ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్ వస్తుంది. ప్రెసిపిటేట్ అంటే టీ పౌడర్ ఉంటుంది చూడు, పైన టీ పౌడర్ ఫామ్లో వస్తుంది. వడబోసినప్పుడు టీ పౌడర్ ఎట్లుంటుంది, అది ఇంప్యూరిటీ ప్రెసిపిటేట్. అది దాన్ని వడపోత ద్వారా తీసేస్తుంది దీన్ని. సిల్వర్ ఇక్కడ +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది, సిల్వర్ +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సిల్వర్ +1 ఆక్సిడేషన్ స్టేట్ డిజైన్ చేయి, 1 + x + 2 × సిల్వర్ +1 ఆక్సిడేషన్ స్టేట్. సిల్వర్ కోఆర్డినేషన్ నెంబర్ 2 కాకపోతే సిల్వర్ కోఆర్డినేషన్ నెంబర్ 2. దాని తర్వాత నానా మీకు ఒక కెమికల్లో డిజాల్వ్ చేసిన మచా ఏంది ఇంత ఘోరంగా ఉన్నావు, సిల్వర్ దీంట్లో సాల్యుబుల్ అయింది, ఇంప్యూరిటీ PPT ఫామ్ అయింది. ఇప్పుడు సిల్వర్ బయటికి రావాలి కదా, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ వేరొక మెటల్ హైలీ రియాక్టివ్ మెటల్తో డిస్ప్లేస్మెంట్ చేస్తాను. సిల్వర్ పోయి Zn వస్తుంది, Zn కోఆర్డినేషన్ నెంబర్ 4, జింక్ కోఆర్డినేషన్ నెంబర్ 4, సిల్వర్ బయటకు వచ్చేస్తుంది. ఇట్లా ఇంప్యూరిటీస్ రిమూవ్ చేస్తాం. ఆరంకి కూడా చూడు, ఆరం ప్లస్ ఇంప్యూరిటీస్, ఇది ఒక కెమికల్లో డిఫరెంట్ సాల్యుబిలిటీ ఉంటుంది. ఆరం దీంట్లో సాల్యుబుల్ అయింది,
ఇంప్యూరిటీ పీపీటీ సాల్యుబుల్ కాదు, సాల్యుబుల్ కాకపోతే కిందికేగా వచ్చేది, సాల్యుబుల్ కాకపోతే కిందికేగా వచ్చేది, సాల్యుబుల్ కాకపోతే కిందికేగా వచ్చేది, కిందికే వస్తుంది. ఆరం యొక్క కోఆర్డినేషన్ నెంబర్ కూడా 2. ఇంప్యూరిటీస్ ఇక్కడికి వచ్చేస్తాయి మచా, ఇంప్యూరిటీస్ ఇక్కడ కిందికి వచ్చేస్తాయి మచా, ఇంప్యూరిటీస్ కిందికి వచ్చేస్తాయి ప్రెసిపిటేట్ ఫామ్ లో. దీని కోఆర్డినేషన్ నెంబర్ 2. తర్వాత జింక్ మెటల్ తో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఎందుకంటే ఆరంని బయటికి తీయాలి కదా, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ చేస్తాం. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ హైడ్రోమెటలర్జీ అంటే వాటర్ యూజ్ చేస్తే హైడ్రోమెటలర్జీ అంటాం, హీటింగ్ యూజ్ చేస్తే పైరోమెటలర్జీ అంటాం. వాటర్ జనరల్గా అంటే ఆక్వస్ మీడియం, ఇది ఆక్వస్ NaCN ఆక్వస్ వాటర్ యూజ్ చేస్తాను. వాటర్ యూజ్ చేస్తే హైడ్రోమెటలర్జీ, హీటింగ్ యూజ్ చేస్తే పైరోమెటలర్జీ. హైడ్రోమెటలర్జీకి ఎగ్జాంపుల్ ఎందుకనంటే NaCN ఆక్వస్ వాటర్లో డిజాల్వ్ చేస్తుంది, అందుకే హైడ్రోమెటలర్జీ అంటాం. లీచింగ్ అనేది డిఫరెంట్ సాల్యుబిలిటీ ఉండాలి, ఇది ఇన్సాల్యుబుల్ కాబట్టి ప్రెసిపిటేట్. దాని తర్వాత డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ద్వారా మెటల్ని బయటికి తీసేస్తాం. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అయిపోయింది, ఫస్ట్ రో అయిపోయింది. కాన్సన్ట్రేషన్ అంటే ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయడం. డిఫరెంట్ డెన్సిటీస్ ఉంటే హైడ్రాలిక్ వాషింగ్. డిఫరెంట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ సపరేషన్. డిఫరెంట్ వెటబిలిటీలో డిఫరెన్స్ ఉంటే అది ఫ్రాత్ ఫ్లోటేషన్. దాని తర్వాత లీచింగ్, డిఫరెంట్ సాల్యుబిలిటీలో డిఫరెన్స్ ఉంటే లీచింగ్ ప్రాసెస్. ద ప్రాసెస్ ఇన్వాల్వింగ్ ది విచ్ ఇన్వాల్వ్స్ ట్రీట్మెంట్ ఆఫ్ ది ఓర్ సూటబుల్ రియేజెంట్ మేక్ ఇట్ సాల్యుబుల్ బట్ నాట్ ఇంప్యూరిటీస్. ఒకటి సాల్యుబుల్ అయి ఇంకొకటి ఇన్సాల్యుబుల్ అయితే ఏమంటాం? ఫ్రాత్ ఫ్లోటేషన్, రోస్టింగ్, హైడ్రోమెటలర్జీ, లీచింగ్ ఏమంటాం? లీచింగ్ ఈజ్ ఏ కెమికల్ మెథడ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ సపరేషన్, హైడ్రాలిక్ వాషింగ్, ఇవన్నీ కూడా ఫిజికల్ మెథడ్స్. ఆప్షన్ డి లీచింగ్ ప్రాసెస్. నెక్స్ట్ చూడండి మిత్రులారా, ఇట్లా క్యాల్సినేషన్ రోస్టింగ్ ఉంది, దాని తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి, దాని తర్వాత ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ క్వశ్చన్స్ బాగా అడుగుతాను దీని మీద. ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ తర్వాత బ్లాస్ట్ ఫర్నేస్ రియాక్షన్స్, మళ్ళీ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడు, చాలా ఉంటుంది లెసన్ మంచిగా ఉంటుంది, ఓపిక ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏంటి సార్? ఓకే బ్లాస్ట్ ఫర్నేజ్. ఓకే అమ్మ, అర్థమవుతుందా? క్లాస్ అర్థమవుతుందా? క్లాస్ ఫాలో అవుతుర్రా? ఓకే, ఇక్కడికి వచ్చేసరికల్లా ఇక్కడ ఇంప్యూరిటీస్ రిమూవ్ చేసిన తర్వాత కాన్సన్ట్రేషన్ ఓర్ ఇంప్యూరిటీస్ రిమూవ్ చేసిన తర్వాత ఏం చేయాలి సార్ అంటే క్యాల్సినేషన్ రోస్టింగ్ చేస్తున్నాను. ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తే కాన్సన్ట్రేటెడ్ ఓర్ అని పిలుస్తాం. ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తే కాన్సన్ట్రేటెడ్ ఓర్ అని పిలుస్తాం. ఇంప్యూరిటీస్ రిమూవ్ చేసిన తర్వాత దాన్ని క్యాల్సినేషన్ రోస్టింగ్ చేయాలి. ఏం చేయాలి సార్? క్యాల్సినేషన్ అండ్ రోస్టింగ్ చేయాలి. ఒకసారి చూద్దాం ఎందుకు చేయాలి సార్ అంటే, ఒకవేళ ఓర్ అనేది ఆక్సైడ్ ఓర్ కాకపోతే ఈ ప్రాసెస్ చేస్తాం సార్. మాకేం అర్థం కావట్లేదు సార్. ఇంప్యూరిటీస్ రిమూవ్ చేసిన దాన్ని కాన్సన్ట్రేటెడ్ ఓర్ అంటాం. అది చేసిన తర్వాత ఒకవేళ ఓర్ అనేది ఆక్సైడ్ ఓర్ కాకపోతే క్యాల్సినేషన్ రోస్టింగ్ చేస్తాం.
ఒకసారి చూద్దాం. క్యాల్సినేషన్ దేనికి వాడతాం? క్యాల్సినేషన్ దేనికి యూజ్ చేస్తారు సార్ అంటే ఒకసారి చెక్ చేస్తే కార్బోనేట్ ఓర్స్, హైడ్రేటెడ్ ఓర్స్ కి యూజ్ చేస్తాం. ఇది హీటింగే. క్యాల్సినేషన్ పైరోమెటలర్జీ. క్యాల్సినేషన్ అనేటువంటిది పైరోమెటలర్జీ హీటింగ్ చేస్తాం. ఇప్పుడు క్యాల్సినేషన్లో ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఉండదు. దేంతో ఇప్పుడు కార్బోనేటెడ్ ఓర్ అంటే ఆక్సైడ్ ఓర్ కాదు ఇది. ఒకవేళ క్యాల్సినేషన్ రోస్టింగ్ దేనికి యూజ్ చేస్తాం? కాన్సన్ట్రేటెడ్ ఓర్ ఒకవేళ ఆక్సైడ్ ఓర్ చేసిన తర్వాత అది ఆక్సైడ్ ఓర్ కాకపోతే చేయాలి. ఓకే సార్, ఎస్ సార్. ఆక్సైడ్ ఓర్ కాదు ఇది, కార్బోనేటెడ్ ఓర్. కార్బోనేట్ ఓర్ని హీట్ చేసినప్పుడు దాంట్లో ఉండే CO2 బయటికి వెళ్ళిపోయి ఆక్సైడ్ ఓర్కి కన్వర్ట్ అయింది. కార్బోనేట్ ఓర్ని హీట్ చేస్తాను. ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఉండదు, డైరెక్ట్గా హీట్ చేస్తాను. హీట్ చేసినప్పుడు ఆక్సైడ్ ఓర్కి కన్వర్ట్ అయింది. ఇది హైడ్రేటెడ్ ఓర్, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. దీన్ని హీట్ చేస్తే వాటర్ పోయి ఆక్సైడ్ ఓర్కి వచ్చింది. ఇది కార్బోనేట్, క్యాలమైన్, ఇది సెడరైట్, ఇది డోలమైట్. వీటిని హీట్ చేసినప్పుడు అంటే మెయిన్గా కార్బోనేటెడ్ ఓర్, హైడ్రేటెడ్ ఓర్స్ని హీట్ చేసినప్పుడు ఆక్సైడ్గా కన్వర్ట్ చేస్తాం క్యాల్సినేషన్లో. ఎందుకంటే రెస్పెక్టెడ్ ఆక్సైడ్స్ బయటికి వెళ్ళిపోయి కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ వాటర్ వేపర్గా పోయి ఆక్సైడ్స్గా కన్వర్ట్ అవుతాయి. ఆక్సైడ్స్కి వస్తే ఈజీగా రిడక్షన్ చేయొచ్చు. రిడక్షన్ చేస్తే మెటల్ బయటకు వస్తుంది. ఇప్పుడు రోస్టింగ్ చూద్దాం. సార్ రోస్టింగ్ ఏంటి సార్? రోస్టింగ్ దేనికంటే సల్ఫైడ్ ఓర్స్కి బాగా యూజ్ అయింది. ఇది కార్బోనేటెడ్ ఓర్, హైడ్రేటెడ్ ఓర్కి దీన్ని యూజ్ చేస్తే రోస్టింగ్ అనేటువంటిది నానా బాబా క్లాస్ వినేటోళ్ళు ఒకసారి జై చెప్పండి నానా. క్లాస్ వినే వాళ్ళు ఒకసారి జై చెప్పండి. రోస్టింగ్ అంటే ఏం తెలుసా? సల్ఫైడ్ ఓర్ తీసుకొని దాన్ని ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో సల్ఫైడ్ ఓర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో హీట్ చేస్తాం. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో హీట్ చేస్తే ఆక్సైడ్స్గా కన్వర్ట్ అవుతాయి. సల్ఫర్ డైఆక్సైడ్ బయటికి అంటే నాకు బాగా అర్థమైన విషయాలు ఏంటి సార్? బాగా అర్థమైన విషయాలు ఏంటంటే నాకు బాగా మైండ్కి ఎక్కిన విషయాలు. ఒకవేళ కాన్సన్ట్రేటెడ్ చేసిన తర్వాత ఓర్ ఆక్సైడ్గా కాకపోతే ఇది చెయ్యాలి. ఇప్పుడు క్యాల్సినేషన్ ఎప్పుడు చేస్తాం? కార్బోనేటెడ్ ఓర్, హైడ్రేటెడ్ ఓర్ని హీట్ చేస్తే జనరల్గా ఆక్సైడ్స్గా కన్వర్ట్ అవుతాయి. రోస్టింగ్లో ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో హీట్ చేస్తే సల్ఫైడ్ ఓర్ని ఇది సల్ఫర్ డైఆక్సైడ్గా బయటికి పోయింది. ఇది ఆక్సైడ్గా వస్తుంది. సల్ఫర్ డైఆక్సైడ్గా బయటికి పోయి ఆక్సైడ్గా వస్తుంది. ఇంకొకటి చూద్దాం. ఆక్సైడ్కి వస్తే ఏంటంటే రిడక్షన్ చేసినాం అనుకో ఈజీగా మెటల్ బయటకు వచ్చేస్తుంది. ఒకసారి చూద్దాం. సమ్ టైమ్స్ రోస్టింగ్ మే నాట్ బ్రింగ్ అబౌట్ కంప్లీట్ ఆక్సిడేషన్. రోస్టింగ్ అనేది పార్షియల్గా జరిగింది. రోస్టింగ్ ఈజ్ ఏ ఆక్సిడేషన్. రోస్టింగ్ అనేది ఆక్సిడేషన్, అది కంప్లీట్గా జరగదు కొన్ని సందర్భాల్లో. ఎట్లా చూద్దాం. CuFeS2 ఉంది. ఇది కాపర్ పైరేట్స్. ఇది కాపర్ పైరేట్స్ ఫూల్స్ గోల్డ్. ఇది ఇక్కడ ఇది Cu2S గా కన్వర్ట్ అయింది. Cu2S FeO అంటే కొంత పార్ట్ ఆక్సైడ్గా అయింది. అంటే కంప్లీట్ ఆక్సిడేషన్ జరగదు, పార్షియల్ ఆక్సిడేషన్. ఇక్కడ కాపర్ సల్ఫైడ్, ఐరన్ సల్ఫైడ్ రెండు ఉన్నాయి. కాపర్ సల్ఫైడ్, ఐరన్ సల్ఫైడ్ రెండు ఉన్నాయి. కాపర్ సల్ఫైడ్ అంతే ఉంటుంది. ఐరన్ సల్ఫైడ్ ఐరన్ ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. ఐరన్ సల్ఫైడ్ ఐరన్ ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇది అంటే కొన్ని సందర్భాలలో రోస్టింగ్ అనేది కంప్లీట్గా జరగకపోవచ్చు. ఇంకొకటి కూడా ఇంప్యూరిటీస్ రోస్టింగ్ జరిగేటప్పుడు అందులో సడన్గా ఇంప్యూరిటీస్ ఆక్సైడ్స్ ఫామ్లో బయటికి వెళ్ళిపోతాయి. వలటైల్ ఇంప్యూరిటీస్ ఆక్సిజన్తో కలిపి హీట్ చేస్తే ఆక్సైడ్స్ ఫామ్లో వలటైల్ నేచర్ పైకి వెళ్ళిపోతాయి. ఇంప్యూరిటీస్ అనేటువంటివి ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి హీట్ చేసినప్పుడు వలటైల్ ఫామ్లో బయటికి వెళ్ళిపోతాయి. ఇది కూడా జరగవచ్చు రోస్టింగ్లో.
ఇంకొకటి ఏం చెప్తాడంటే ఇక్కడ క్యాల్సినేషన్ అండ్ రోస్టింగ్ రివర్ బ్యాటరీ ఫర్నేస్, మనకి కొలువులు ఉంటాయి ఇట్లా తిప్పేటువంటి దాంట్లో జరుగుతాయి క్యాల్సినేషన్ రోస్టింగ్. పైరోమెటలర్జీ, హీటింగ్ చేస్తే పైరోమెటలర్జీ. ఇప్పుడు ఇంప్యూరిటీస్, రిమూవల్ ఆఫ్ వాలటైల్ ఇంప్యూరిటీస్. వాలటైల్ అంటే వేపర్గా పోయినప్పుడు ఓర్ బికమ్ పోరస్, అంటే ఓర్కి మొత్తం చిన్న చిన్న హోల్స్ పడతాయి. పోరస్ అంటే హోల్స్ పడతాయి. ఇంప్యూరిటీస్ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతాయో, ఇంప్యూరిటీస్ అన్ని ఆక్సైడ్స్ ఫామ్లో బయటికి వెళ్ళిపోతాయో, అప్పుడు ఓర్కి చిన్న చిన్న హోల్స్ పడతాయి. ఓర్ అనేటువంటిది బికమ్ పోరస్, మొత్తం హోల్స్ పడి ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి చూద్దాం సెల్ఫ్ రిడక్షన్ ఇన్ రోస్టింగ్. సెల్ఫ్ రిడక్షన్ ఎట్లా చూద్దాం. మీకు ఇక్కడ Cu2S, ఇది రిడక్షన్ ఎట్లా జరిగిద్దో చూద్దాం. ఇది రోస్టింగ్ ప్రాసెస్. ఎట్లా సార్ అర్థం కావట్లే. సల్ఫైడ్ ఓర్స్ నాన్న, మంచిగా లెసన్ మొత్తం తొందరనే అయిపోయింది. ఇది సల్ఫైడ్ ఓర్ నాన్న. సల్ఫైడ్ ఓర్ని ఆక్సిడేషన్ చేస్తే ఆక్సైడ్గా కన్వర్ట్ అయింది. సల్ఫైడ్ ఓర్ని ఆక్సిడేషన్ చేసా, రోస్టింగ్ ఇది Cu2Oగా కన్వర్ట్ అయింది. ప్రాబ్లం ఏంటంటే ఒక 50% కన్వర్ట్ అయింది, ఇంకొక 50% Cu2S ఉంది. అంటే పార్షియల్ రోస్టింగ్ జరిగింది. ఇక్కడ ఏంది నవీన్ మచ్చా, ఇక్కడ జరిగింది ఏంది మచ్చా? పార్షియల్ రోస్టింగ్ జరిగింది మచ్చా. పార్షియల్ రోస్టింగ్ అంటే సగభాగం మాత్రమే ఆక్సైడ్గా కన్వర్ట్ అయింది, ఇంకా సగభాగం అంతే ఉంది, Cu2S అంతే ఉంది. అప్పుడు ఈ రెండు సెల్ఫ్ రిడక్షన్ జరుగుతాయి. ఈ రెండు సెల్ఫ్ రిడక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది. సెల్ఫ్ రిడక్షన్ జరిగి కాపర్గా బయటకు వచ్చేస్తుంది. మరొకసారి పార్షియల్ రోస్టింగ్ జరిగింది. పార్షియల్ రోస్టింగ్ జరిగినప్పుడు కొంత భాగం దీంట్లో 50% Cu2Oగా కన్వర్ట్ అయ్యి మిగిలిన 50% Cu2S ఉంది. Cu2S మిగిలిన 50% ఉంది. తర్వాత ఇవి సెల్ఫ్ రిడక్షన్ జరిగినాయి. ఇవి రెండు సెల్ఫ్ రిడక్షన్ అంటే అర్థం ఏంటిది? రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, SO2 బయటికి వెళ్ళిపోయి కాపర్ వస్తుంది. కాపర్ నుంచి SO2 బయటికి పోయేటప్పుడు అది వొలటైల్ ఫామ్లో బయటికి వెళ్ళిద్ది. ఇట్లా గ్యాస్ ఎప్పుడైతే బయటికి పోయిద్దో, గ్యాస్ బయటికి పోయిన తర్వాత దీన్ని కూల్ చేస్తే బ్లిస్టర్స్ వస్తాయి. SO2 గ్యాస్ బయటికి పోవడం వల్ల ఉబ్బిద్ది. బొడిపలు, చెట్ల మీద ఎట్లయితే బొడిపలు ఉంటాయో అక్కడక్కడ ఇంత బొడిపల్ టైప్ ఉంటాయో అట్లా కాపర్ SO2 పోవడం వల్ల కాపర్ మొత్తం కూడా బొడిపలు వచ్చేస్తాయి, బ్లిస్టర్స్ ఫామ్ అవుతాయి. అందుకే బ్లిస్టర్ కాపర్ అంటాం. అట్లా సెల్ఫ్ రిడక్షన్ అయ్యేటువంటి దాన్నే ఆటో రిడక్షన్ అంటాం. సెల్ఫ్ రిడక్షన్ అయ్యేటువంటి ఇగో HGS ఉంది, సల్ఫైడ్ ఓర్. ఇది దీన్ని ఆక్సైడ్గా కన్వర్ట్ చేయాలంటే రోస్టింగ్ చేస్తాను. రోస్టింగ్ అంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. కొంత భాగం వరకే, ఒక 50%, 60%, 70% HGOగా కన్వర్ట్ అయింది. మిగిలిన HGS ఉంటుంది. కానీ కన్వర్ట్ అయిన HGO, మిగిలిపోయిన HGS ఆటో రిడక్షన్, దట్ మీన్స్ సెల్ఫ్ రిడక్షన్ అయ్యి SO2 గ్యాస్ బయటికి పోయింది, HG వస్తుంది. ఇటువంటి మెటలర్జీలో ఈ ఫినామినాన్ కూడా ఉంటుంది. అటువంటి ఏంటేంటి సార్? కాపర్ కావచ్చు, మెర్క్యూరీ కావచ్చు, లెడ్ కావచ్చు, ఇటువంటి ఇన్వాల్వ్ అవుతాయి. ఏం సార్ సూపర్ ఉంది. అంటే రోస్టింగ్ అనేటువంటిది పార్షియల్ రోస్టింగ్ జరిగితే ఎమ్మటే ఆటో రిడక్షన్ పడిద్దని చెప్తున్నా. సెల్ఫ్ ఇక్కడ పార్షియల్ ఆక్సిడేషన్ జరిగితే, పార్షియల్ రోస్టింగ్ జరిగితే ఆటో రిడక్షన్ వల్ల, సెల్ఫ్ రిడక్షన్ వల్ల కాపర్ మెటల్గా అటు కన్వర్ట్ అవుతుంది. అటువంటిది కాపర్, మెర్క్యూరీ, లెడ్లో ఇటువంటి వాటిలలో చూస్తాం. ఇది క్యాల్సినేషన్ అండ్ రోస్టింగ్. రోస్టింగ్ జరిగేటప్పుడు కొన్ని ఇంప్యూరిటీస్ ఆక్సైడ్స్ ఫామ్లో బయటికి వెళ్ళిపోతాయి. ఆక్సైడ్స్ అంటే గ్యాసియస్ ఫామ్లో ఉంటాయి. అప్పుడు ఓర్ బికమ్ పోరస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం క్యాల్సినేషన్. గెలినా అంటే PbS, మ్యాగ్నెటైట్ Fe3O4, పైరోమెటలర్జీ అంటే హీట్, మ్యాలచైట్ CuCO3, CuOH twice. ఇప్పుడు చూద్దాం మ్యాగ్నెటిక్ సపరేషన్. దీన్ని మ్యాగ్నెటైట్ వాడొచ్చు. రోస్టింగ్ అయితే ఫస్ట్ ఇది చూద్దాం. B1 పక్కా మనకు తెలుసు, సల్ఫైడ్ ఓర్ B1 అంటే B1 ఇక్కడ ఉంది. ఈ రెండు అయితే కావు. మ్యాగ్నెటిక్ సపరేషన్,
మ్యాగ్నెటిక్ సపరేషన్ వచ్చేసి ఐరన్కి యూజ్ చేస్తాం. మ్యాగ్నెటైట్కి Fe3O4కి ఐరన్కి మ్యాగ్నెటిక్ సపరేషన్ యూజ్ చేయొచ్చు. క్యాల్సినేషన్ కార్బోనేట్ ఓర్కి క్యాల్సినేషన్ చేయొచ్చు. కార్బన్ రిడక్షన్ మెటల్ ఆక్సైడ్ బ్లాస్ట్ ఫర్నేజ్ లో ఉంటుంది. ఇది పైరోమెటలర్జీ. ఇది రిడక్షన్ పైరోమెటలర్జీ. ఇది పైరోమెటలర్జీ. ఇప్పుడు ఏంటిదో చూద్దాం. రోస్టింగ్ క్యాల్సినేషన్ అయిపోయింది. ఇప్పుడు స్మెల్టింగ్ ప్రాసెస్. ఇది స్మెల్టింగ్ అంటే ఆక్సైడ్ ఓర్ని రిడక్షన్ చేస్తే దట్ మీన్స్ ద రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ చేస్తే, ఆక్సైడ్ ఓర్ని రిడక్షన్ చేస్తే మెటల్ వస్తుంది. ఇప్పుడు మెటల్ ఆక్సైడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ ఆక్సైడ్ ఏది జెడ్ఎన్ఓ ఇట్లున్నాయి. మెటల్ ఆక్సైడ్ ఇది. దీన్ని రిడక్షన్ చేస్తే అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, స్మెల్టింగ్ ప్రాసెస్, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ చేస్తే మెటల్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మీకు ఓర్ ఇచ్చిన ఏం చేయాలి చెప్పండి? చదివేటోళ్ళు ఉండరా, ఇదేటోళ్ళు కాన్సన్ట్రేటెడ్ చేయాలి. హైడ్రాలిక్ వాషింగ్, దాని తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ సపరేషన్, ఫ్రాత్ ఫ్లోటేషన్, లీచింగ్ అంటే ఇంప్యూరిటీ రిమూవ్ చేసిన జోన్ 1. హలో హాయ్. దాని తర్వాత ఓర్ ఒకవేళ ఆక్సైడ్ ఓర్ కాకపోతే క్యాల్సినేషన్ రోస్టింగ్ చేసి ఆక్సైడ్ ఓర్గా కన్వర్ట్ చేస్తాం. ఆక్సైడ్ ఓర్గా కన్వర్ట్ అయిన తర్వాత రిడక్షన్ చేయడాన్ని స్మెల్టింగ్ అంటాం. రిడక్షన్ చేయడాన్ని ఆక్సైడ్ ఓర్ని రిడక్షన్, దట్ మీన్స్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ చేయడాన్ని స్మెల్టింగ్ ప్రాసెస్ అంటాం. రిడక్షన్ రివర్ బ్యాటరీ ఫర్నేజ్లో యూజ్ చేస్తాం. రివర్ బ్యాటరీ ఫర్నేజ్లో రిడక్షన్ చేస్తాం. రివర్ బ్యాటరీ ఫర్నేజ్ అంటే కొలుములు ఉంటాయి ఇట్లా మనకి టూల్స్ చేసేవి, కొడవళ్ళు, గొడ్డలు, ఇవి షార్ప్ చేసేటివి ఉంటాయి. రివర్ బ్యాటరీ ఫర్నేజ్ అట్నే ఉంటాయి. రివర్ బ్యాటరీ ఫర్నేజ్లో రిడక్షన్ చేస్తే స్మెల్టింగ్ అంటాం. రిడక్షన్ ప్రాసెస్. ఇప్పుడు దీంట్లో రిడక్షన్ జరగాలంటే రిడ్యూసింగ్ ఏజెంట్స్ వాడాలి. బెస్ట్ రిడ్యూసింగ్ ఏజెంట్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ కార్బన్. బెస్ట్ రిడ్యూసింగ్ ఏజెంట్. ఇవి హీట్ చేస్తూ కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఇవి రావాలంటే టెంపరేచర్ అవసరం. పైరోమెటలర్జీకి పోతాను ఇక ఎక్కువ బ్లాస్ట్ ఫర్నేజ్ అయ్యి అట్లా ఒక్కసారి ఓవరాల్గా మంచిగా ఓవరాల్గా స్మెల్టింగ్ అనేది ఆక్సైడ్ ఓర్ జెడ్ఎన్ఓ, ఆక్సైడ్ ఓర్ని స్మెల్టింగ్ అంటే ఏంటిది? రిడక్షన్ ప్రాసెస్. రిడక్షన్ రివర్ బ్యాటరీ ఫర్నేజ్లో చేస్తాం. ఈ రిడక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ రిమూవ్ చేస్తే మెటల్ వస్తుంది. దానికోసమే ఇప్పుడు మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు రిడ్యూసింగ్ ఏజెంట్స్, రిడక్షన్ జరగాలంటే రిడ్యూసింగ్ ఏజెంట్ కార్బన్ మోనాక్సైడ్, ఈ కార్బన్ మోనాక్సైడ్ రిడ్యూసింగ్ ఏజెంట్స్ను యూజ్ చేసి మెటల్ ఆక్సైడ్ని మెటల్గా కన్వర్ట్ చేస్తాం. ఇగో ఇది మెటల్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ యూజ్ చేస్తే ఫస్ట్ Fe2O3 Fe3O4 రిడక్షన్ జరిగింది. ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అయింది. ఇక్కడ +3 ఉంది, ఇక్కడ 8/3 అంటే తగ్గిద్ది. Fe3O4 Feగా రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్.
రిడ్యూసింగ్ ఏజెంట్. పీబీఓ పీబీ మెటల్గా కన్వర్ట్ అయింది. సియుఓ సియు మెటల్ అంటే రిడక్షన్. ఇది రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది. ఈడ ఆక్సిడేషన్ స్టేట్ +3 నానా, ఈడ 8/3 అంటే ఆక్సిడేషన్ స్టేట్ తగ్గితే రిడక్షన్ ఏది. ఈడ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది, రిడక్షన్. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది, రిడక్షన్. రిడక్షన్ జరుగుతుందంటే ఇవి రిడ్యూసింగ్ ఏజెంట్. ఇగో FeO ప్లస్ కార్బన్, Fe ప్లస్ CO, ఇది రిడక్షనే, కార్బన్ రిడ్యూసింగ్ ఏజెంట్. అంటే సార్ నాకు అర్థం కావట్లే అంటే ఇక్కడ ఆక్సిడేషన్ అయిపోయిన తర్వాత రోస్టింగ్ క్యాల్సినేషన్ అనేది ఇంచుమించుగా ఆక్సిడేషనే. ఆక్సైడ్గా కన్వర్ట్ అయిన తర్వాత దాన్ని రిడక్షన్ చేయడం కోసం రిడ్యూసింగ్ ఏజెంట్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ పట్టుకొని బయలుదేరా రిడక్షన్ చేయడానికి, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. అది ఒకవేళ రివర్బేటరీ ఫర్నేజ్లో జరిగితే దాన్ని స్మెల్టింగ్ అంటాం, స్మెల్టింగ్. ఇప్పుడు ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ ఒక్కసారి చూద్దాం. ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ ఏం చెప్పిద్దో ఒక్కసారి చెక్ చేస్తే, ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ చాలా వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు సార్ ఇంపార్టెంట్ అంటే ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ ఏం చెప్పిద్దంటే మెటల్ ఆక్సైడ్ని మెటల్గా కన్వర్ట్ చేస్తాం. ఇది మెటల్ ఆక్సైడ్. ఏం చేస్తాయి? ఇది మెటల్ ఆక్సైడ్ని మెటల్గా కన్వర్ట్ చేయాలి. ఏం చేస్తాయి? ఇది రిడ్యూసింగ్ ఏజెంట్స్ యూజ్ చేస్తాయి. ఇది రిడ్యూసింగ్ ఏజెంట్ CO, కార్బన్. ఈ రిడ్యూసింగ్ ఏజెంట్స్ ఏ టెంపరేచర్ దగ్గర మంచిగా పనిచేస్తాయో, ఏ టెంపరేచర్ దగ్గర ఏది బెటర్ రిడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేస్తుందో ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మెటల్ ఆక్సైడ్ మెటల్గా కన్వర్ట్ కావడానికి రిడ్యూసింగ్ ఏజెంట్స్ వాడతాం. ఈ రిడ్యూసింగ్ ఏజెంట్ ఏ టెంపరేచర్ దగ్గర బాగా పనిచేస్తాయో ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ దేనికి సార్? గ్రాఫ్. గిబ్స్ ఎనర్జీకి, చేంజ్ ఇన్ గిబ్స్ ఎనర్జీకి, టెంపరేచర్కి మధ్య గ్రాఫ్ ఇది. y యాక్సిస్ మీద ΔG, x యాక్సిస్ మీద టెంపరేచర్ తీసుకుంటా. ఇక్కడ చేంజ్ ఇన్ గిబ్స్ ఎనర్జీకి ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ అనేది ఒక గ్రాఫ్. ఆ గ్రాఫ్ గిబ్స్ ఎనర్జీకి టెంపరేచర్కి మధ్య ఉంటుంది. ఎందుకు సార్ అంటే టెంపరేచర్ పెంచితే, జనరల్గా టెంపరేచర్ పెంచితే డిజార్డర్ పెరిగిద్ది, అంటే ఎంట్రోపీ మారిద్ది. టెంపరేచర్ ఎంట్రోపీకి రిలేషన్ గిబ్స్ ఎనర్జీ ΔG ఈక్వల్ టు ΔH మైనస్ T∆S. అంటే కావాల్సిన పాయింట్ ఈ మొత్తం ఓవరాల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమర్థమైంది సార్ అంటే మెటల్ ఆక్సైడ్ని మెటల్గా కన్వర్ట్ చేయడంలో రిడ్యూసింగ్ ఏజెంట్స్ కీలక పాత్ర ఉంటాయి. ఈ రిడ్యూసింగ్ ఏజెంట్ ఏ టెంపరేచర్ దగ్గర బాగా పనిచేస్తాయి అనేది ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ అనేది ఒక గ్రాఫ్ ΔGకి టెంపరేచర్కి మధ్య ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎందుకంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఎంట్రోపీ పెరిగిద్ది. ఎంట్రోపీకి టెంపరేచర్కి ఎంథాల్పీకి రిలేషన్ ΔG. ΔG ఈక్వల్ టు ΔH మైనస్ T∆S. ఇది y ఈక్వల్ టు C+mx అనుకుంటే ఇక్కడ స్లోప్ అనేది మైనస్ ΔS. ఇక్కడ వచ్చేటువంటి స్లోప్ ఏదైతే ఉందో, ఇక్కడ వచ్చేటువంటి స్లోప్ ఏదైతే స్లోప్ ఉందో అది అయితే మైనస్ ΔS స్లోప్ అనేది. ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి ΔG నెగిటివ్ ఉంటే అది స్పాంటేనియస్ రియాక్షన్, అంటే తనంతట తాను జరిగింది. అదంతా థెర్మోడైనమిక్స్. ఇగో థెర్మోడైనమిక్స్లో ఉంటుంది. ఇక్కడైతే ఇది అర్థమైంది, ఇది అయితే అర్థమైంది. ఓకేనా? ఓకే జయన్న. ఇక్కడ మెటలర్జీలో మెటలర్జీకి వచ్చేసరికల్లా థెర్మోడైనమిక్స్ అప్లై చేసినప్పుడు ΔG నెగిటివ్ స్పాంటేనియస్ అర్థమైంది. కొంచెం టైం తీసుకోండి, ఒక్క 10 నిమిషాలు నాతో ఉంటే ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ వివరణ మొత్తం నేర్పుతా. క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు, క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. లేకపోతే ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ మీద క్వశ్చన్స్ వస్తే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ΔG నెగిటివ్ ఉంటే స్పాంటేనియస్ రియాక్షన్, తనంతట తాను జరిగిద్ది. థెర్మోడైనమిక్స్లో చూసాం అది. ఒక్కసారి ఇక్కడ దీనికి ΔS కనుక్కుందాం. ΔS ఒకసారి కనుక్కుందాం. ఇది గ్యాసియస్కి మాత్రమే తీసుకుంటాం. ΔS నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్, గ్యాసియస్ ప్రొడక్ట్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్ 2, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్ 3.
ఇది సాలిడ్ అయితే పాజిటివ్ వచ్చిందంటే సాలిడ్ అయ్యి ఉంటుంది, ఒకవేళ నెగిటివ్ వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు, ఫార్ములా అయితే అదే. ఇది ఒకవేళ సాలిడ్ అయింది అనుకో, సాలిడ్ అయితే ఇగో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్, ఫార్ములా ఇది మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్, గ్యాసియస్ రియాక్టెంట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్ ఎంత 2 మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్ 1, 2 మైనస్ 1 అంటే డెల్టా ఎస్ పాజిటివ్ వాల్యూ వచ్చింది. డెల్టా ఎస్ పాజిటివ్ అంటే స్లోప్ ఏమని చెప్పిన మైనస్ డెల్టా ఎస్ కదా, స్లోప్ మైనస్ డెల్టా ఎస్, స్లోప్ మైనస్ డెల్టా ఎస్ అంటే స్లోప్ వాల్యూ నెగిటివ్ వస్తుంది. డెల్టా ఎస్ పాజిటివ్ కానీ స్లోప్ మైనస్ డెల్టా ఎస్ కదా, స్లోప్ నెగిటివ్ కాబట్టి ఇక ఇట్లా వచ్చింది, స్లోప్ నెగిటివ్. ఈ రియాక్షన్ కి గ్రాఫ్ గీద్దాం. హలో మచ్చా ఎందుకు కార్డు వస్తే వెళ్ళిపోతావు? ఇగో దీనికి డెల్టా జీకి టెంపరేచర్కి ఒకసారి చూద్దాం. ఇది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్ 1 మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్ 1, డెల్టా ఎస్ ఈక్వల్ టు 0. డెల్టా ఎస్ ఈక్వల్ టు 0, డెల్టా ఎస్ ఈక్వల్ టు 0 కాబట్టి స్లోప్ కాన్స్టెంట్, ఇది స్లోప్ అనేది కాన్స్టెంట్గా వచ్చింది. ఈ రియాక్షన్ కి ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ గీస్తానా? అరే భాయ్ ఏం సార్ ఈ రియాక్షన్ కి ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ డ్రా చేశా, ఈ రియాక్షన్ కి ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ డ్రా చేశా, ఈ రియాక్షన్ కి ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ డ్రా చేస్తానా? అర్థమైందా? డెల్టా ఎస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్ అంటే 1 మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్ 1, డెల్టా ఎస్ ఈక్వల్ టు 0. డెల్టా ఎస్ ఈక్వల్ టు 0 కాన్స్టెంట్ ఇది. ఇప్పుడు చూద్దాం, ఇంకా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ డెల్టా ఎస్. ఇప్పుడు ఈ రియాక్షన్ కి ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ డ్రా చేస్తాను, ఈ రియాక్షన్ కి ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే డెల్టా ఎస్ స్లోప్ కావాలి మనకి. ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే స్లోప్ కావాలి, స్లోప్ మైనస్ డెల్టా ఎస్ అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్ 2 మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్ 2 మైనస్ 3, డెల్టా ఎస్ ఈక్వల్ టు నెగిటివ్ వచ్చింది. డెల్టా ఎస్ ఈక్వల్ టు నెగిటివ్ అంటే స్లోప్ అంటే ఏంటిది మైనస్ డెల్టా ఎస్ కదా, అంటే స్లోప్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది డెల్టా ఎస్ వాల్యూ నెగిటివ్, అంటే నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అయింది, స్లోప్ పాజిటివ్. ఇది అంటే ఒక రియాక్షన్ కి ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ ఇట్లా డ్రా చేయొచ్చు. ఒక రియాక్షన్ కి ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ముందు ఏం కనుక్కోవాలనో అందరు మెసేజ్ చేయాలి. ఏం కనుక్కుంటే ఎల్లింగ్హామ్ డయాగ్రామ్, ఈ రియాక్షన్ కి ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఏం కనుక్కోవాలి? డెల్టా ఎస్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ 2 మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్ 3, డెల్టా ఎస్ ఈక్వల్ టు నెగిటివ్. స్లోప్ వచ్చేసి మైనస్ డెల్టా ఎస్ అంటే స్లోప్ వచ్చేసి మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే స్లోప్ పాజిటివ్. అంటే ఒక రియాక్షన్ కి ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే డెల్టా ఎస్ క్యాలిక్యులేట్ చేసి స్లోప్ మనం కనుక్కోవచ్చు. ఓకే సార్, సూపర్ సార్. ఒక రియాక్షన్ కి ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ రాసాం. ఇప్పుడు ఇంకొకటి, ఓకే ఒక రియాక్షన్ కి ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ రాసాం. ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ ఎందుకు మెటల్ ఆక్సైడ్ ని మెటల్ గా కన్వర్ట్ చేయడంలో రిడ్యూసింగ్ ఏజెంట్ ఏ టెంపరేచర్ దగ్గర బాగా పనిచేస్తాయి? ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ ఈ రెండింటికి రిలేషన్. ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ డెల్టా జీకి డెల్టా టీకి రిలేషన్. గ్రాఫ్ గీయాలంటే స్లోప్ కావాలంటే డెల్టా ఎస్ కనుక్కోవాలి. ఓకే ఇప్పుడు ఎలక్ట్రోకెమికల్ సిరీస్ పైన యాక్టివ్ మెటల్స్, ఇవి యాక్టివ్ మెటల్స్ అన్ని కింది వాటిని రిడక్షన్ చేస్తాయి. అంటే లిథియం ఫస్ట్ పాయింట్, ఇక్కడ పైన ఉన్నాయి కింది మొత్తం రిడక్షన్ చేస్తాయి, కింది వాటిని రిడక్షన్ చేస్తుంది. అంటే అర్థం ఏం తెలుసా? అర్థం ఏంటంటే మెగ్నీషియం అల్యూమినియం ఆక్సైడ్ని రిడక్షన్ చేస్తుంది, అంటే అల్యూమినియం ప్లస్ ఎంజీఓగా కన్వర్ట్ అయ్యింది. అంటే పైన ఉన్నాయి కింది వాటిని మొత్తం రిడక్షన్ చేస్తాయి.
ఇది ఎలక్ట్రోకెమికల్ సిరీస్. అర్థం ఏంటంటే పైన ఉన్నాయి మొత్తం కూడా ఈ ఫలానా ఈ పైన ఉన్నాయి కింది వాటిని మొత్తం కూడా రిడక్షన్ చేస్తాయి. అంటే లిథియం, పొటాషియం, మెరీలియం, మెగ్నీషియం, అల్యూమినియం, మ్యాంగనీస్, జింక్, క్రోమియం వీటన్నిటిని రిడక్షన్ చేస్తుంది. ఇవి హయ్యర్ యాక్టివ్ మెటల్స్, కింది వాటిని మొత్తాన్ని రిడక్షన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ఇగో Mn3O4 ఇగో దీనిని అల్యూమినియం రిడక్షన్ చేస్తుంది. అల్యూమినియం మ్యాంగనీస్ చేస్తుంది. ఇగో రిడక్షన్ చేసింది. అల్యూమినియం మ్యాంగనీస్ చేసింది. అల్యూమినియం ఐరన్ కూడా చేస్తుంది. అల్యూమినియం ఐరన్ కూడా చేస్తుంది. ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ఇది. పైన ఉన్నాయి కింది మొత్తం రిడక్షన్ చేస్తాయి. వెరీ క్లియర్, చాలా క్లియర్. ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ వెరీ వెరీ డిఫికల్ట్ వన్. ఇది డిఫికల్ట్ వన్. కానీ ప్రతి దాంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్కి అప్రోచింగ్ ఎట్నే చెప్తున్నాను. పైన ఉన్నాయి కింది మొత్తం రిడక్షన్ చేస్తాయి. Fe2O3ని అల్యూమినియం రిడక్షన్ చేస్తుంది. Cr2O3ని కూడా అల్యూమినియం రిడక్షన్ చేస్తుంది. అల్యూమినియం Cr2O3ని కూడా రిడక్షన్ చేస్తుంది. మ్యాంగనీస్ రిడక్షన్ చేస్తుంది. క్రోమియం రిడక్షన్ చేస్తుంది. ఐరన్ని రిడక్షన్ చేస్తుంది. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు అల్యూమినియంని మాత్రం ఫిజిబుల్ అంటే రియాక్షన్ జరిగిద్దని. ఫిజిబుల్ రియాక్షన్ జరిగిద్ది. ఫిజిబుల్ అంటే రియాక్షన్ జరిగిద్ది. ఫిజిబుల్ రియాక్షన్ జరిగిద్ది. అల్యూమినియంని మ్యాంగనీస్ రిడక్షన్ చేస్తుంది. ఇది మామూలుగా ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ద్వారా. ఇది గ్రాఫ్ ద్వారా అయితే కింద ఈ పైవాన్ని రిడక్షన్ చేస్తాయి. కిందున్నది కింది లైన్ పై లైన్ని రిడక్షన్ చేస్తుంది. గ్రాఫ్ ద్వారా గ్రాఫ్ ఇచ్చి దేన్ని రిడక్షన్ చేస్తుంది అంటే కిందున్నది కింది లైన్ పై లైన్ అన్నిటిని రిడక్షన్ చేసుకుంటూ పోయింది. ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ద్వారా ఇది ఇవన్నిటిని రిడక్షన్ చేసుకుంటూ వస్తుంది. యాక్టివ్ మెటల్స్ లెస్ యాక్టివ్ రిడక్షన్ చేసుకుంటూ వస్తుంది. గ్రాఫ్ ద్వారా అయితే కింది లైన్ పై లైన్ని రిడక్షన్ చేసుకుంటూ పోయింది. గ్రాఫ్ ద్వారా కింది లైన్ పై లైన్ రిడక్షన్ చేసుకుంటూ పోయింది. అదే చెప్తాను. ఇగో రిడక్షన్ ఆఫ్ ఆక్సైడ్స్ అప్పర్ లైన్ ఈజ్ ఫిజిబుల్ ఎలిమెంట్స్ రిప్రజెంటెడ్ బై ది లోయర్ లైన్. అంటే లోయర్ లైన్ అప్పర్ లైన్ అదే నిజమే. మెగ్నీషియం అల్యూమినియం రిడక్షన్ చేస్తుంది. అల్యూమినియం మ్యాంగనీస్ చేస్తుంది. మ్యాంగనీస్ ఐరన్ చేస్తుంది. అదే కదా అల్యూమినియం మ్యాంగనీస్ ఐరన్ని రిడక్షన్ చేస్తుంది. లోయర్ లైన్ అప్పర్ లైన్ని రిడక్షన్ చేసుకుంటూ పోయింది. సూపర్ మచ్చా, సూపర్. అదే ఇదంతా చెప్పింది. అదే ప్రాసెస్. అదే ఇదంతా. ఇంతకుముందు కూడా ఈ స్లోప్స్ ఇచ్చేసాం. అదే ప్రాసెస్. ఇప్పుడు డయాగ్రామ్కి వచ్చేద్దాం. డయాగ్రామ్ తర్వాత ఈ రెండు అయిపోతే క్వశ్చన్స్కి వెళ్ళిపోవచ్చు. క్వశ్చన్స్కి ఈజీగా ఉంటాయి. చాలా ఈజీ తెలుసా ఇవి, చాలా ఈజీ. ఒక్కసారి చూద్దాం. మళ్ళొక్కసారి మొత్తం రివైజ్ చేస్తా. మళ్ళొక్కసారి మిత్రులకి రివైజ్ చేస్తా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఐరన్ ఆక్సైడ్ని మంచిగాను ఐరన్గా రిడక్షన్ చేయడానికి రెండు ఉన్నాయి. ఏంటిది? కార్బన్ మోనాక్సైడ్, కార్బన్. ఇప్పుడు చూస్తే ఇది 710 డిగ్రీ సెల్సియస్. 710 డిగ్రీ సెల్సియస్. 710 డిగ్రీ సెల్సియస్లో 710 డిగ్రీ సెల్సియస్లో ఏది లోయర్ లైన్ అప్పర్ లైన్? ఇప్పుడు ఐరన్ చాలా మంది ఇది చెప్పిన వాళ్ళు చాలా గ్రేట్. ఇది లోయర్ లైన్ అప్పర్ లైన్ని చేస్తుందని చెప్తాను. లోయర్ లైన్ అప్పర్ లైన్ని చెప్తా ఉన్నా. ఇప్పుడు మీరు ఒకటి బాగా గమనించాలి. ఇప్పుడు 710 డిగ్రీ సెల్సియస్ అంటే లోయర్ టెంపరేచర్. ఇది ఈక్లిబ్రియం టెంపరేచర్. ఇక్కడ ఇచ్చింది, కనపడకపోతే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఇది ఈక్లిబ్రియం టెంపరేచర్. ఇప్పుడు లోయర్ టెంపరేచర్ రీజియన్ కనపడుతుందో లేదో. లోయర్ టెంపరేచర్ రీజియన్
ఇప్పుడు మీకు 2 క్వశ్చన్ చెప్తాను. ఐరన్ ఆక్సైడ్ని ఐరన్గా కన్వర్ట్ చేయడంలో 2 రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ 2. ఇప్పుడు లోయర్ టెంపరేచర్ రీజియన్లో అంటే ఇది ఈ లైన్కి ఈక్లిబ్రియంకి ఇవ్వతాను. లోయర్ టెంపరేచర్ రీజియన్లో ఐరన్ ఆక్సైడ్ ఐరన్గా కన్వర్ట్ చేయడంలో ఏది లోయర్ లైన్ ఉంది? కార్బన్ మోనాక్సైడా, కార్బనా? కార్బన్ మోనాక్సైడా, కార్బనా? లోయర్ టెంపరేచర్ రీజియన్ అంటే ఈ రీజియన్లో ఐరన్ని ఐరన్ ఆక్సైడ్గా కన్వర్ట్ చేయడంలో ఏది లోయర్ లైన్ ఉంది? లోయర్ టెంపరేచర్ రీజియన్లో ఐరన్ ఆక్సైడ్ని ఐరన్గా కన్వర్ట్ చేయడంలో కార్బన్ మోనాక్సైడ్ ఉందా, లేకపోతే కార్బన్ ఉందా? అందరూ ఆన్సర్ చేయాలి, పిల్లలందరూ ఆన్సర్ చేయాలి. ఒరే బై, ఇది ఐరన్ ఆక్సైడ్ ఐరన్గా కన్వర్ట్ చేయడంలో కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ ఉంది. మరే ఇక్కడ ఇది ఈక్లిబ్రియం టెంపరేచర్, లోయర్ టెంపరేచర్ రీజియన్, హయ్యర్ టెంపరేచర్ రీజియన్ ఉంది. ఈ లోయర్ టెంపరేచర్ రీజియన్లో ఏ లైన్ కింద ఉంది? ఆదిపురుష్ చెప్పాలి నాన్న నువ్వు. ఏది లోయర్ రీజియన్లో ఉంది? కార్బన్ మోనాక్సైడా, కార్బనా? లోయర్ ఈ రీజియన్లో కార్బన్ మోనాక్సైడా, కార్బనా? ఆన్సర్ 5. చెప్పిన దాకా ఇంతే ఉంటుంది. కార్బన్ మోనాక్సైడా, కార్బనా? ఒరే లోయర్ ఇది హయ్యర్ టెంపరేచర్ రీజియన్, ఈ రీజియన్ కాదు. ఈ రీజియన్లో ఏ లైన్ కింద ఉంది? ఈ రీజియన్లో కార్బన్ మోనాక్సైడ్. ఎస్, సూపర్. కార్బన్ మోనాక్సైడ్ ఉంది. ఇగో ఈ రీజియన్లో కార్బన్ మోనాక్సైడ్ ఉంది. కార్బన్ మోనాక్సైడ్ లోయర్ టెంపరేచర్. ఇగో ఇది ఈ రీజియన్లో దీని కింద ఉంది కార్బన్ మోనాక్సైడ్ ఉంది. లోయర్ టెంపరేచర్ రీజియన్లో కార్బన్ మోనాక్సైడ్ ఉంది. ఒరే మీకు అర్థం కావట్లేదా? ఇగో లోయర్ టెంపరేచర్ రీజియన్ అంటే ఇగో ఇది ఐరన్ది, లోయర్ టెంపరేచర్ రీజియన్. ఇగో ఇక్కడ ఈ 2 కలిసిపోయే ఉన్నాయి. ఇక్కడ ఐరన్ ఆక్సైడ్ కలిసిపోయే ఉంది. ఐరన్ ఆక్సైడ్ది కార్బన్ది ఇక్కడ కలిసిపోయింది. లోయర్ టెంపరేచర్ రీజియన్లో కార్బన్ మోనాక్సైడ్ కింద లైన్ ఉంది. మరి హయ్యర్ టెంపరేచర్ రీజియన్లో ఏది ఉంది? కార్బన్ ఉంది. అంటే ఇప్పుడు నాకు మంచిగా అర్థమైంది. ఐరన్ ఆక్సైడ్ని ఐరన్గా కన్వర్ట్ చేయడంలో కార్బన్ మోనాక్సైడ్ లోయర్ టెంపరేచర్ రీజియన్లో గుడ్ రిడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. కార్బన్ హయ్యర్ టెంపరేచర్ రీజియన్లో ఇది గుడ్ రిడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఎస్. ఇప్పుడు ఇంకొక గ్రాఫ్, తర్వాత మళ్ళీ మొత్తం వచ్చాడు. ఇప్పుడు ఇది మెగ్నీషియం. ఫస్ట్ మెగ్నీషియం ఇక్కడ మెల్టింగ్ అయింది, మెల్టింగ్ పాయింట్. దాని తర్వాత ఇది ఇక్కడ చూద్దాం. ఇది 1673 కెల్విన్. ఇక ఈ టెంపరేచర్ దీని దగ్గర ఇది ఈక్లిబ్రియం అంటాం. డెల్టా G 0. మెగ్నీషియం అల్యూమినియంకి గ్రాఫ్ 1673 కెల్విన్ల కంటే ఇది ఇంటర్సెక్షన్ ఈక్లిబ్రియం. ఇది 1673 కంటే మెగ్నీషియం వర్సెస్ అల్యూమినియం. వెరీ 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 ఇంపార్టెంట్ గ్రాఫ్. 1673 కంటే యువతల దేన్ని ఏది రెడ్యూస్ చేస్తుంది? మెగ్నీషియం అల్యూమినియం చేస్తుందా? ఇదే ఇంపార్టెంట్. మెగ్నీషియం వర్సెస్ అల్యూమినియం 1673 కెల్విన్స్. ఇది దీనికంటే యువతల దేన్ని ఏది రెడ్యూస్ చేస్తుంది? కావాల్సిన పాయింట్స్ అవే. దేన్ని ఏది రెడ్యూస్ చేస్తుంది?
దేన్ని ఏది రెడ్యూస్ చేస్తుంది? మెగ్నీషియంని అల్యూమినియం రెడ్యూస్ చేస్తుంది. మెగ్నీషియంని అల్యూమినియం రెడ్యూస్ చేస్తుంది, లోయర్ లైన్ అప్పర్ లైన్ చేస్తుంది. కానీ 1673 కెల్విన్ కంటే ఎక్కువ ఉంటాయి, ఎక్కువ. దాని తర్వాత అల్యూమినియం మెగ్నీషియం చేసింది. చూడొచ్చురా, అల్యూమినియం మెగ్నీషియాన్ని చేసింది, అల్యూమినియం మెగ్నీషియంని చేసింది. ఇదంతా అబ్జర్వ్ చేసిరా మీరంతా ఒక్కసారి. ఇది కొంచెం వెయిట్ అండి. ఓకే, కొంచెం కరెంట్ పోయింది. ఒక్కసారి నాకు ఆన్సర్ చేయాలి. ఇక్కడ 1673 కెల్విన్ కంటే ఇనేటోళ్ళు ఒకసారి నాకు 1673 కెల్విన్ కంటే ఇది లోయర్ లైన్ కదా, లోయర్ లైన్ అప్పర్ లైన్ని రెడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు అల్యూమినియం ఉంది, ఇది లోయర్ లైన్ అప్పర్ లైన్ని రెడ్యూస్ చేస్తుంది ఆఫ్టర్ 1673 కెల్విన్. మెగ్నీషియం వర్సెస్ అల్యూమినియం గ్రాఫ్, ఎల్లింగ్హామ్ డయాగ్రామ్. మెగ్నీషియం వర్సెస్ అల్యూమినియం ఎల్లింగ్హామ్ డయాగ్రామ్లలో ఈ ఈక్లిబ్రియం కంటే ముందు టెంపరేచర్లో మెగ్నీషియం అల్యూమినియం చేస్తే ఆఫ్టర్ ఈక్లిబ్రియం తర్వాత అల్యూమినియం మెగ్నీషియంని రిడక్షన్ చేయగలిగింది. సూపర్ సూపర్. ఒక్కసారి ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ గురించి చూద్దాం. ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ ఏంటిది? మెటల్ ఆక్సైడ్ని మంచిగా వినాలి, కావాల్సిన పాయింట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి. మనకు టైం లేదు, లేకపోతే చాలా డీటెయిల్గా చెప్పుకోవచ్చు. ఇది మెటల్ ఆక్సైడ్ని మెటల్గా కన్వర్ట్ చేయడంలో రిడ్యూసింగ్ ఏజెంట్స్ కీలక పాత్ర. ఏ రిడ్యూసింగ్ ఏజెంట్ ఏ టెంపరేచర్ దగ్గర బాగా పనిచేస్తుంది? కార్బన్ మోనాక్సైడ్ లో టెంపరేచర్, కార్బన్ హై టెంపరేచర్ దగ్గర. ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ అనేది ఒక గ్రాఫ్, డెల్టా జీకి టెంపరేచర్ గీసే గ్రాఫ్. ఈ గ్రాఫ్ రాసేటప్పుడు స్లోప్ అనేది చాలా కీలకం. స్లోప్ అనేది మైనస్ డెల్టా ఎస్. స్లోప్ని ఒక రియాక్షన్లో ఎట్లా కనుక్కుంటారు? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్, దాని ద్వారా స్లోప్ని కనుక్కుంటాం. స్లోప్ పాజిటివ్ స్లోపా, నెగిటివ్ స్లోపా, లేకపోతే కాన్స్టెంట్గా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఎల్లింగ్హామ్ డయాగ్రామ్లో యాక్టివ్ మెటల్ లోయర్ యాక్టివ్ మెటల్స్ని రిడక్షన్ చేసుకుంటూ వస్తుంది, హయ్యర్గా ఉన్నది లోయర్ని రిడక్షన్ చేసుకుంటూ వస్తుంది. అట్లనే జరిగింది గ్రాఫ్లో కూడా. లోయర్ లైన్ అప్పర్ లైన్ని రిడక్షన్ చేసుకుంటూ వస్తుంది, లోయర్ లైన్ అప్పర్ లైన్ని రిడక్షన్ చేసుకుంటూ వస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ గ్రాఫ్ చూస్తే ఐరన్ ఆక్సైడ్ని ఐరన్గా కన్వర్ట్ చేయడంలో లో టెంపరేచర్ రీజియన్లో కార్బన్ మోనాక్సైడ్ గుడ్ రిడ్యూసింగ్ ఏజెంట్. ఎందుకంటే దానికి లోయర్ లైన్, ఇది లోయర్ లైన్ కార్బన్ మోనాక్సైడ్. హై టెంపరేచర్ రీజియన్లో కార్బన్ మోనాక్సైడ్ పైకి వెళ్ళిపోతుంది. కార్బన్ ఈజ్ ఏ గుడ్ రిడ్యూసింగ్ ఏజెంట్. మెగ్నీషియం వర్సెస్ అల్యూమినియం ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ చూస్తే ఈ ఈక్లిబ్రియం టెంపరేచర్ ఏదైతే ఉందో దానికంటే ముందు మెగ్నీషియం అల్యూమినియంని రెడ్యూస్ చేస్తే ఆఫ్టర్ ఈక్లిబ్రియం తర్వాత అల్యూమినియం మెగ్నీషియంని రెడ్యూస్ చేస్తుంది. ఫలానా ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ గురించి అవసరమయ్యే పాయింట్స్ చేయండి నాన్న. క్వశ్చన్ చేయండి ఇప్పుడు ఒక్కసారి క్వశ్చన్స్ అన్ని చేద్దాం. ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ తర్వాత బ్లాస్ట్ ఫర్నేజ్ అయిపోయిన తర్వాత, క్వశ్చన్స్ అన్ని అయిపోయిన తర్వాత స్మెల్టింగ్ ప్రాసెస్ ఒకటి ఉంది. ఇది యాక్చువల్గా అక్కడ రావాల్సినటువంటిది. ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్, చిన్న పాయింట్స్ ఉన్నాయి, తొందరనే అయిపోయింది ఇది. ఒక్కసారి క్వశ్చన్స్, ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ క్వశ్చన్ ఒకసారి దీనికి ఆన్సర్ చేయండి నాన్న. దేనికి నాన్న? గ్రాఫ్ డెల్టా జీకి టెంపరేచర్కి ఎల్లింగ్హామ్ డయాగ్రామ్. దాని తర్వాత అబ్జర్వ్ ది ఫాలోయింగ్ ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ అండ్ ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. దీని ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పాలి. దీని ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ Observe the following Ellingham diagram
and identify the incorrect statement regarding it. Incorrect statement ఇప్పుడే క్లాస్ ఇన్న పిల్లలు చేయొచ్చు. A point for the reduction Al2O3 magnesium delta G not equilibrium point అంటే ఇది ఈక్లిబ్రియం పాయింట్ అంటే కరెక్టే మరి అది. ఇది 1673 బిలో 1673 మెగ్నీషియం కెన్ రెడ్యూసెస్ 1673 కి అంటే బిలో మెగ్నీషియం అల్యూమినియం రెడ్యూస్ చేస్తుందంట. కరెక్టే. బిలో 1673 అల్యూమినియం కెన్ రెడ్యూసెస్ మెగ్నీషియం. సి ఆప్షన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్? ఏ స్టేట్మెంట్ నాట్ కరెక్ట్ అంటాడు? రిడక్షన్ ఆఫ్ అల్యూమినియం టు గివ్ అల్యూమినియం బై మెగ్నీషియం అంటే అల్యూమినియంని మెగ్నీషియం రెడ్యూస్ చేస్తుందంట. కరెక్టే, ఇది కరెక్టే. ద పాయింట్ ఇంటర్సెక్షన్ Al2O3 MgO కర్వ్ ఈజ్ ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ అదే 1673 అప్రాక్సిమేట్లీ ఉంటుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. యూజ్ ఆఫ్ మెగ్నీషియం యాజ్ రిడ్యూసింగ్ ఏజెంట్ మెటలర్జీ ఆఫ్ అల్యూమినియం ఈజ్ ఎకనామికల్. ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ రిప్రజెంట్ ది గ్రాఫికల్ గిబ్స్ ఎనర్జీ టెంపరేచర్. ఇది కరెక్టే. కరెక్ట్ కానటువంటిది ఇది ఎందుకంటే ఇది దీనికంటే కూడా Mg ప్లస్ Al2O3ని Al ప్లస్ MgO అల్యూమినాని మెగ్నీషియంతో రిడక్షన్ చేసే కంటే ఇది ఎక్స్పెన్సివ్ బాగా. దానికంటే ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ ఉంటుంది. క్యాథోడ్ యానోడ్ తీసుకొని హాల్ హెరోల్డ్ ప్రాసెస్ అని ఉంటుంది. క్యాథోడ్ యానోడ్ తీసుకుంటాం. ఇది ఎకనామికల్గా ఇది ప్యూర్. ఇంకో హాల్ హెరోల్డ్ ప్రాసెస్ ఇగో ఇది అల్యూమినియంని Al2O3ని అల్యూమినియాగా హాల్ హెరోల్డ్ ప్రాసెస్. ఇది ఎకనామికల్గా బాగా ఎక్స్పెన్సివ్ తక్కువ. ఇది చెయ్యొచ్చు కానీ ఇది ఎక్స్పెన్సివ్. ఇది హైలీ ఎక్స్పెన్సివ్. ఇది ఎక్స్పెన్సివ్. ఇది ఎకనామికల్గా అంత సపోర్ట్కి ఇచ్చేది కాదు. దీనికి ఎక్స్పెన్సివ్ రియాక్షన్. దాన్ని అల్యూమినియంని Al2O3ని అల్యూమినియంగా కన్వర్ట్ చేసేది హాల్ హెరోల్డ్ ప్రాసెసే బెటర్. ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి దీంట్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇగో ఇది థర్డ్ వన్. నెక్స్ట్ బ్లాస్ట్ ఫర్నేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్లాస్ట్ ఫర్నేస్ చాలా ఇంపార్టెంట్. బ్లాస్ట్ ఫర్నేస్ ఏంటి సార్? బ్లాస్ట్ ఫర్నేస్ ఒకసారి చూద్దాం మిత్రులారా. బ్లాస్ట్ ఫర్నేస్లో ఓర్ తీసుకుంటానా. ఇగో ఇది ఓర్ హెమటైట్ ఆర్ మ్యాగ్నెటైట్ ఇవేవైనా తీసుకోవచ్చు. ఓర్ తీసుకుంటానా. ఇక్కడ లైమ్ స్టోన్ అనేది ఇది ఓర్ Fe2O3 హెమటైట్. లైమ్ స్టోన్ ఫ్లక్స్గా పనిచేస్తుంది. CaCO3 లైమ్ స్టోన్ ఫ్లక్స్గా పనిచేస్తుంది. కోక్ అనేది రిడ్యూసింగ్ ఏజెంట్. ఇది రిడ్యూసింగ్ ఏజెంట్. ఇక బ్లాస్ట్ ఫర్నేస్లో రిడక్షన్ జరిగింది. బ్లాస్ట్ ఫర్నేస్లో జరిగేటువంటిది రిడక్షన్. బ్లాస్ట్ ఫర్నేస్లో రిడక్షన్ జరిగేది. ఇదేమో ఓర్ ఐరన్ ఓర్ హెమటైట్. ఇది ఐరన్ ఓర్. లైమ్ స్టోన్ ఫ్లక్స్గా పనిచేస్తుంది. ఫ్లక్స్ అంటే ఇంప్యూరిటీస్ రిమూవ్ చేసేది. ఫ్లక్స్ అంటే రిమూవల్ ఆఫ్ ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసేది. ఇది ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తుంది. ఇది రిమూవల్ ఆఫ్ ఇంప్యూరిటీస్. ఫ్లక్స్ అనేది ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తుంది. ఇది కోక్ అనేది రిడ్యూసింగ్ ఏజెంట్. ఇది ఒకసారి చూద్దాం. Fe2O3 లైమ్ స్టోన్ ఇందులో పడేసినప్పుడు ఒకసారి Fe2O3 ఫస్ట్గా ఇక్కడ కోక్ పడ్డప్పుడు కోకు ఇంకా ఇక్కడ నుంచి ఫుల్ టెంపరేచర్. ఇక ఎయిరును టెంపరేచర్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఆక్సిజన్ కోక్ పైనుంచి ఎత్తావు కదా. కోక్ పైనుంచి పోసినప్పుడు ఇలా ఓరు ఇదంతా కూల్ పనులు చేసేది. ఓరు అందులో పోతారు. బ్లాస్ట్ ఫర్నేస్ పెద్దగా ఉంటుంది. 10 ఎకరాలు ఉంటుంది. ఓరు లైమ్ స్టోను సున్నప్రాయి కోకు బొగ్గు ఇదంతా పోసినప్పుడు ఇలా పోసినప్పుడు కింది నుంచి ఎయిర్ టెంపరేచర్ పంపిస్తూ ఉంటారు. ఎయిర్తో ఆక్సిజన్ పంపిస్తే బాగా తగలబడతా ఉంటుంది.
హీట్ ఇచ్చేసి కోకు ఎయిర్ పంపిస్తుంటే బాగా తగలబడిద్ది, కింద టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, పైకి పోయే కొలది టెంపరేచర్ తగ్గిద్ది, పైకి పోయే కొలది టెంపరేచర్ తగ్గిద్ది. చాలా ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఇవి. చూడండి, లైమ్ స్టోన్ CaO + CO2గా డిసోసియేట్ అయింది ఎట్ 500 to 800 కెల్విన్. క్వశ్చన్స్ భయంకరంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, బాగా భయంకరంగా అడుగుతాడు. ఈ 500 to 800 కెల్విన్ దగ్గర జరిగే రియాక్షన్ లైమ్ స్టోన్ బ్రేక్ అయింది, Fe2O3 ఇక్కడ నుంచి కార్బన్ పడిద్ది కదా, ఆక్సిజన్తో కలిసి CO కార్బన్ మోనాక్సైడ్ రిడ్యూసింగ్ ఏజెంట్ ప్రొడ్యూస్ అయింది. ఇది కోక్ అంటే కార్బనే, కోక్ అంటే కార్బన్ ఇందులో పడిద్ది, ఇందులో పడ్డప్పుడు ఇక్కడ నుంచి ఆక్సిజన్ వస్తే కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది, రిడ్యూసింగ్ ఏజెంట్ ఇది. ఇది లో టెంపరేచర్ దగ్గర పనిచేస్తుంది. Fe2O3 Fe3O4గా కన్వర్ట్ అయింది, +3 అయితే 8/3 వస్తుంది. Fe2O3 Fe3O4 Fe3O4 కార్బన్ మోనాక్సైడ్తో కలిసి FeOగా కన్వర్ట్ అయింది. ఇది 500 to 800 దగ్గర జరిగే రియాక్షన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. Fe2O3 Fe3O4గా కన్వర్ట్ అయింది కార్బన్ మోనాక్సైడ్లో, Fe3O4 CO తో రియాక్షన్ జరిపి FeOగా కన్వర్ట్ అయింది. ఇది 500 to 800 కెల్విన్ దగ్గర జరిగే రియాక్షన్. 900 to 1500 కెల్విన్ దగ్గర ఈ FeO మళ్ళీ COతో కలిసి ఐరన్గా కన్వర్ట్ అయింది. ఇక్కడనే ఈ రియాక్షన్ కూడా జరుగుతాయి, కార్బన్ CO2తో కలిసి, CO2 గ్యాస్ ఇక్కడ రిలీజ్ అయింది కదా, ఇలానే రిలీజ్ అయింది, మళ్ళీ కార్బన్ CO2తో కలిసి CO. ఇక్కడ ఈ CaO ఉంది కదా, ఇందులో ఇంప్యూరిటీస్ SiO2, దీంట్లో ఇంప్యూరిటీస్ SiO2, ఇది బేసిక్ ఫ్లక్స్, ఎసిడిక్ ఇంప్యూరిటీస్తో కలిసి స్లాగ్గా బయటికి పోతాయి. ఇది బేసిక్ ఫ్లక్స్, ఎసిడిక్ ఇంప్యూరిటీస్తో కలిసి స్లాగ్గా బయటికి వెళ్ళిపోతాయి, స్లాగ్గా బయటికి వెళ్ళిపోతాయి. ఇవి 900 to 1500 కెల్విన్ దగ్గర జరిగే రియాక్షన్. చూసిరా, హై టెంపరేచర్ దగ్గర, ఇంకా ఇక్కడ హై టెంపరేచర్ దగ్గర FeO + CO కలిసి కార్బన్ హై టెంపరేచర్ దగ్గరనే పనిచేస్తుంది. కార్బన్ గుర్తుపెట్టుకో, కార్బన్ రిడ్యూసింగ్ ఏజెంట్ దగ్గర 2000 కెల్విన్ దగ్గర, 2000 కెల్విన్ హై టెంపరేచర్ దగ్గర బర్నింగ్ ఆఫ్ కోక్ ఇక్కడ జరిగింది. హై టెంపరేచర్ దగ్గర FeO + కార్బన్ Fe + CO హై టెంపరేచర్ దగ్గర జరిగింది. ఈ రియాక్షన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. కార్బన్ హై టెంపరేచర్ దగ్గరనే రిడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది కార్బన్. ఇప్పుడు రియాక్షన్స్ అడిగిండి, ఇవి రియాక్షన్స్, ఇవి చదవరు కానీ ఈ రియాక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకో చూడండి, మీరు పట్టించుకోరు పెద్దగా. ఇగో ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఫస్ట్, ద రియాక్షన్ డస్ నాట్ ద రియాక్షన్ విచ్ అక్కర్స్ ఎట్ 900 to 1500, 900 to 1500. అసలు కార్బన్ వచ్చేసి అది హై టెంపరేచర్ దగ్గర ఉంటుంది, ఇది ఉండదు, అసలు ఇది ఉండదు. కార్బన్ రిడ్యూసింగ్ ఏజెంట్ 2000 కెల్విన్ దగ్గరనే ఎక్కడ పనిచేస్తుంది. ఇది Fe2O3 CO, ఇది 500 to 800 మధ్యలో జరిగింది. ఇది కార్బన్ వచ్చిందంటే అది 2000 దగ్గర. Fe3O4 CO, ఇది 500 to 800 కెల్విన్. FeO CO బ్లాస్ట్ ఫర్నేజ్లో ఇది 900 to 1500 కెల్విన్ దగ్గర జరిగింది. రియాక్షన్ 900 to 1500 కెల్విన్ దగ్గర ఈ రియాక్షన్ ఉంది. ఈ రియాక్షన్ ఉంది, ఇది ఎగ్జామ్లో అడిగింది. అంటే ఫస్ట్ ఎమటైట్ Fe2O3 Fe3O4 Fe3O4 FeO, అక్కడ ఆ రియాక్షన్స్. ఇప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేసి వినేవాళ్ళు రా, ఇది బి ఆప్షన్. దీనికి చూడు, ద రియాక్షన్స్ విచ్ అక్కర్స్ ఇన్ బ్లాస్ట్ ఫర్నేస్ 500 to 800 కెల్విన్ డ్యూరింగ్ ఏ రియాక్షన్ of iron from hematite 500 to 800. Fe2O3 FeOగా, Fe3O4 ఇవన్నీ రియాక్షన్, కార్బన్ మోనాక్సైడ్ రియాక్షన్స్ అన్ని జరుగుతాయి. అక్కడ కార్బన్ మోనాక్సైడ్ రియాక్షన్స్ అన్ని జరుగుతాయి. కార్బన్ మాత్రం అక్కడ జరగదు. కార్బన్ వచ్చిందంటే హై టెంపరేచరే. ఈ మామూలుగా Fe2O3 Fe3O4 FeOగా ఇవన్నీ కార్బన్ మోనాక్సైడ్. ఈ రియాక్షన్ చూడు, ఇక్కడ దాదాపుగా Fe2O3 Fe3O4 FeO ఈ రియాక్షన్స్ అన్నీ కూడా 500 to 800 జరుగుతాయి. ఇది FeO + CO మాత్రం ఇక్కడ జరిగింది
900 to 1500. FeO ప్లస్ CO స్లాగ్ ఫామ్ అయ్యేది కూడా ఇక్కడనే. స్లాగ్ ఫామ్ అయ్యేది CaO బేసిక్ ఫ్లక్స్, దాంట్లో ఇంప్యూరిటీస్ SiO2, దాంట్లో ఇంప్యూరిటీస్ SiO2 స్లాగ్ ఫామ్ అయ్యేది కూడా ఈ టెంపరేచర్ దగ్గరనే. అంటే ఇక్కడ దీంట్లో ఒక్కసారి చూస్తే ఈ రియాక్షన్స్ అన్ని పాసిబుల్. 1 3 4 1 3 4. కార్బన్ హై టెంపరేచర్ దగ్గరనే రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. రియాక్షన్స్ పక్కా అడుగుతాడు, అసలు చేయలేరుగా, మరి ఇబ్బంది అయింది. ఇంకొకటి ఇక్కడ మళ్ళీ ఇది మళ్ళీ అదే రియాక్షన్ పడదట. ద ఫ్లక్స్ యూజ్డ్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ రాట్ ఐరన్ ఫ్రమ్ ది ఫ్లక్స్గా ఏం యూజ్ చేస్తాం? ఫ్లక్స్గా లైమ్ స్టోనేగా యూజ్ చేసేది, ఫ్లక్స్గా లైమ్ స్టోనేగా. దాని నుంచి CaO ప్లస్ CO2 వస్తుంది, ఇది ఫ్లక్స్. దాంట్లో ఇంప్యూరిటీస్ ఇవి, దీంతో కలిసి CaSiO3 ఫామ్ అయింది, స్లాగ్. CaSiO3 స్లాగ్ ఫామ్ అయింది. ఇట్లా ఈ స్లాగ్ చూసిరా మోల్టెన్ ఐరన్ మీద తేలియాడుతూ ఉంది. ఇగో ఈ స్లాగ్ అనేది ఐరన్ మీద తేలియాడుతూ ఉంది, ఐరన్ మీద తేలియాడుతూ ఉంది. ఎందుకంటే లెస్ డెన్సిటీ ఉంటుంది, డెన్సిటీ తక్కువ ఉంటుంది దానికి, లెస్ డెన్స్ ఆర్ అది. నెక్స్ట్ చూద్దాం పిగ్ ఐరన్. మనకి జనరల్గా వచ్చినటువంటిది ఇవి బ్లాస్ట్ ఫర్నేస్ ద్వారా వచ్చిన ఐరన్ పిగ్ ఐరన్. దాంట్లో 4% కార్బన్ ఉంటుంది, డెలికేటెడ్గా ఉంటుంది. వచ్చేటువంటి బ్లాస్ట్ ఫర్నేస్ ద్వారా వచ్చే ఐరన్ పిగ్ ఐరన్ జనరల్గా చాలా డెలికేటెడ్గా ఉంటుంది. దాన్ని కాస్ట్ ఐరన్గా కన్వర్ట్ చేస్తారు. ఎట్లా సార్? పిగ్ ఐరన్కి కోక్ కలిపి బాగా హీట్ చేస్తే దాంట్లో కార్బన్ పర్సంటేజ్ తగ్గిద్ది 3%. ఇది కాస్ట్ ఐరన్ ఇది. కాస్ట్ ఐరన్ వచ్చేసి ఫస్ట్ వచ్చేది పిగ్ ఐరన్, దాంట్లో 4% కార్బన్ ఉంటుంది. దానిని ఆ కోక్తో కలిపి బాగా బ్లాస్ట్ ఫర్నేజ్లో మళ్ళీ హీట్ చేస్తే కాస్ట్ ఐరన్ వస్తుంది, దాంట్లో కార్బన్ 3% ఉంటుంది. ఇది రాట్ ఐరన్, పర్ఫెక్ట్గా మనకి కార్బన్ పర్సంటేజ్ తక్కువ ఉండేది. కార్బన్ పర్సంటేజ్ దేంట్లో బాగా తక్కువ ఉంటుంది సార్ అంటే రాట్ ఐరన్లో బాగా తక్కువ ఉంటుంది. రాట్ ఐరన్లో కార్బన్ పర్సంటేజ్ 0.1. ఇది మనం వాడేది, ఇది మనం ఏది ఇల్లు కట్టుకోవాలన్నా ఇంకేం చేయాలన్నా ఈ ఐరన్ యూజ్ చేస్తాం, రాట్ ఐరన్ యూజ్ చేస్తాం. ఓకే, అర్థమై ఉంటుంది పిల్లలు. నానా రియాక్షన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్స్ నానా, భయంకరంగా ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఇవి, చాలా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్స్. ఈ రియాక్షన్స్ 500 to 800 మధ్య జరిగే రియాక్షన్స్, 900 to 1500 మధ్య జరిగే రియాక్షన్స్, బర్నింగ్ ఆఫ్ కోక్, ఇవి చాలా ఇంపార్టెంట్. నేను పీడిఎఫ్లో సెండ్ చేస్తాయి ఇవి. కార్బన్ మాత్రం హై టెంపరేచర్ దగ్గరనే రిడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇప్పుడు అల్యూమినియంని రిడ్యూసింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తే థెర్మైట్ ప్రాసెస్ అంటాం. థెర్మైట్ ప్రాసెస్ అంటే సార్ అల్యూమినియంని రిడ్యూసింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తే అదొక పదం. అల్యూమినియంని రిడ్యూసింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తే థెర్మైట్ ప్రాసెస్ అని పిలుస్తారు. థెర్మైట్ ప్రాసెస్. BaO2 Mg మెగ్నీషియం రిబ్బర్ని ఇగ్నిషన్ మిక్చర్ అని పిలుస్తారు. BaO2 అండ్ మెగ్నీషియం రిబ్బర్ని ఇగ్నిషన్ మిక్చర్ అని పిలుస్తారు. కావాల్సిన పాయింట్స్ కొన్ని అర్థమైందా నాన్న? ఒక్కసారి క్లాస్ వినే వాళ్ళు జై చెప్పండి. ద టైప్ ఆఫ్ ఐరన్ ఆప్టైన్డ్ ఫ్రమ్ ది బ్లాస్ట్ ఫర్నేస్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్. ఐరన్ ఏ ఐరన్ వస్తుంది? ఫస్ట్ ఏ ఐరన్ వస్తుంది? క్లాస్ వినే వాళ్ళు ఒకసారి జై చెప్పండి. క్లాస్ వినే వాళ్ళు ఒక్కసారి. ద టైప్ ఆఫ్ ఐరన్ ఆప్టైన్డ్ ఫ్రమ్ ది బ్లాస్ట్ ఫర్నేస్, పిగ్ ఐరన్ వచ్చేది, పిగ్ ఐరన్ వస్తుంది. నెక్స్ట్ స్మెల్టింగ్ ప్రాసెస్. జై ఎస్, ఇక్కడ స్మెల్టింగ్ ప్రాసెస్లో ఒక్కసారి చూద్దాం. దాని తర్వాత స్మెల్టింగ్ ప్రాసెస్ అంటే ఏంటిది, ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ అంటే ఏంటిది, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్ చేసేటప్పుడు ఏమేమి వస్తాయి దాంట్లో. దాని తర్వాత రిఫైనింగ్ చాలా ఈజీగా అయిపోయింది, రిఫైనింగ్తో లెసన్ అయిపోయింది. కొంచెం వినే పిల్లలు మంచిగా వినండి.
స్మెల్టింగ్ అంటే ఏంటంటే మెటల్ ఆక్సైడ్ని ఇంతకుముందే చెప్పిన మెటల్గా కన్వర్ట్ చేయడాన్ని అయిపోయింది ఇది ఆల్రెడీ. మెటల్ ఆక్సైడ్ని మెటల్గా కన్వర్ట్ చేయడాన్ని స్మెల్టింగ్ ప్రాసెస్ అంటాం. రిడక్షన్ ప్రాసెస్ ఇది. రిడక్షన్ రిడ్యూసింగ్ ఏజెంట్ కార్బన్, కార్బన్ మోనాక్సైడ్, అల్యూమినియం. స్మెల్టింగ్ అంటే ద ప్రాసెస్ కన్వర్టింగ్ మెటల్ ఆక్సైడ్ టు మెటల్ యూజింగ్ ఏ సూటబుల్ రిడ్యూసింగ్ ఏజెంట్. ఇగో ఇది రిడ్యూసింగ్ ఏజెంట్, ఇగో కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ రిడ్యూసింగ్ ఏజెంట్. ఇక్కడ కార్బన్ రిడ్యూసింగ్ ఏజెంట్, కార్బన్ రిడ్యూసింగ్ ఏజెంట్ ఆక్సిజన్స్ రిమూవ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే నాన్న ఒక దాన్ని ఆక్సైడ్గా కన్వర్ట్ చేసిన తర్వాత బ్లాస్ట్ ఫర్నేస్ రిడక్షన్ ఎల్లింగమ్ డయాగ్రామ్ ఏది బెటర్ రిడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అనేటువంటి నేను ఓవరాల్గా కూడా నేను ఒకసారి నేను ఐడియా ఇస్తా. ఇప్పుడు ఆక్సైడ్ కాకపోతే ఆక్సైడ్గా చేయడం కోసం క్యాల్సినేషన్ రోస్టింగ్ వాడతాం. ఆక్సిడేషన్ చేసిన తర్వాత రిడక్షన్ చేయడం కోసం బెటర్ రిడ్యూసింగ్ ఏజెంట్ అని చెప్పడం కోసం ఎల్లింగమ్ డయాగ్రామ్. బెటర్ రిడ్యూసింగ్ ఏజెంట్ ఏదని చెప్పడం కోసం ఎల్లింగమ్ డయాగ్రామ్. మరి రిడక్షన్ ఎక్కడ జరిగిద్ది? బ్లాస్ట్ ఫర్నేజ్లో జరిగిద్ది. మామూలుగా కార్బన్ ఇటువంటి ఈ రిడ్యూసింగ్ ఏజెంట్స్ యూజ్ చేయడానికి స్మెల్టింగ్ ఇంత ముందే చెప్పారు ఇది ఆల్రెడీ. ఇది ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ ఒకసారి చూద్దాం. హాల్ హెరోల్డ్ ప్రాసెస్. హాల్ హెరోల్డ్ ప్రాసెస్లో ఏంటి సార్ అంటే ఫస్ట్ అల్యూమినియం తీసుకున్నా, Al2O3 తీసుకున్నా. దీనికి కరెంట్ ఎక్కువ పాస్ కాదు, దీంట్లో కరెంట్ ఎక్కువ పాస్ కాదు, హై మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో కరెంటు కండక్టివిటీ తక్కువ, మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. కండక్టివిటీ తక్కువ, మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. దీని కండక్టివిటీని పెంచడం కోసం, మెల్టింగ్ పాయింట్ తగ్గించడం కోసం క్రయోలైట్ కలుపుతాం. Na3Al(F6) క్రయోలైట్ ఆర్ ఫ్లోరోస్పర్ కలుపుతాం. క్రయోలైట్ ఆర్ ఫ్లోరోస్పర్ కలుపుతాం. క్రయోలైట్ ఆర్ ఫ్లోరోస్పర్ ఇది కలిపినప్పుడు క్రయోలైట్ ఆర్ ఫ్లోరోస్పర్ కలిపినప్పుడు దీని కండక్టివిటీ పెరిగిద్ది, మెల్టింగ్ పాయింట్ తగ్గిద్ది. Al2O3 యూజ్ అయింది సార్. Al2O3 యూజ్ అయింది ఒకసారి చెప్పవా నవీన్ మచ్చా? హాల్ హెరోల్డ్ ప్రాసెస్లో Na3Al(F6) CaF2 కలపడం వల్ల యూజ్ అయింది. Al2O3కి యూజ్ అయింది సార్. అల్యూమినాకి Na3Al(F6) క్రయోలైట్ ఆర్ ఫ్లోరోస్పర్ కలపడం వల్ల యూజ్ అయింది. అల్యూమినాకి యూజ్ అయింది సార్. అల్యూమినాకి యూజ్ ఏంటంటే దీని యొక్క కండక్టివిటీ పెరిగిద్ది, మెల్టింగ్ పాయింట్ తగ్గిద్ది. కండక్టివిటీ పెరిగి మెల్టింగ్ పాయింట్ తగ్గిద్ది. అయితే ఇప్పుడు నేను క్యాథోడ్గా ఏం తీసుకుంటాను సార్ ఇక్కడ అంటే స్టీల్ వెజల్ క్యాథోడ్గా తీసుకుంటాను. స్టీల్ వెజల్ కార్బన్ లైనింగ్ ఉంటుంది, క్యాథోడ్గా పనిచేస్తుంది. గ్రాఫైట్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి యానోడ్గా పనిచేస్తాయి. గ్రాఫైట్ రాడ్స్ ఏవైతే నేను తీసుకునేటువంటి ఇక్కడ కార్బన్ రాడ్స్, గ్రాఫైట్ రాడ్స్ అనేటువంటి యానోడ్గా పనిచేస్తాయి. గ్రాఫైట్ రాడ్స్ యానోడ్గా పనిచేస్తాయి. ఇప్పుడు జనరల్గా Al2O3ని ఇది ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ అంటే గ్రాఫైట్ యానోడ్గా పనిచేస్తుంది, ఇది స్టీల్ వెజల్ క్యాథోడ్గా పనిచేస్తుంది. దీంట్లో ఎలక్ట్రోలైట్ Al2O3 తీసుకున్నా. క్యాథోడ్ యానోడ్ అంటే బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. ఇది ఎలక్ట్రోలైట్ Al2O3. దీని కండక్టివిటీ పెంచడం కోసం, మెల్టింగ్ పాయింట్ తగ్గించడం కోసం క్రయోలైట్ ఫ్లోరోస్పర్ కలిపా. Al2O3 అయనైజేషన్ జరిగింది. Al+3 3O- కరెంట్ పాస్ చేసినప్పుడు అయనైజేషన్ జరిగింది. Al+3O-2గా అయనైజేషన్ జరిగింది. ఇక్కడ క్యాథోడ్ దగ్గర ఏమైందంటే Al+3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని Alగా రిడక్షన్ జరిగింది. క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరిగింది. క్యాథోడ్ దగ్గర Al+3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని క్యాథోడ్ దగ్గర జరిగేది రిడక్షన్. ఇది అయనైజేషన్ జరిగింది. ఫస్ట్ కరెంట్ పాస్ చేస్తే Al+3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరిగింది. ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని అల్యూమినియంగా డిపాజిట్ అయితే బయటకు వచ్చేస్తుంది క్యాథోడ్ దగ్గర. యానోడ్ దగ్గర ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి O2గా కన్వర్ట్ అయ్యింది. యానోడ్ దగ్గర ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి O2గా కన్వర్ట్ అయ్యింది. ఇక్కడ ఇది యానోడ్ దగ్గర కార్బన్ ఉంటుంది కదా, గ్రాఫైట్ అంటే కార్బనే కదా, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోయింది. ఈ యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరిగి O2 బయటికి వెళ్ళేటప్పుడు
కార్బన్తో కలిసి కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్గా బయటికి వెళ్ళిపోతాయి. అల్యూమినియం బయటకు వస్తుంది. అల్యూమినియం బయటకు వచ్చేస్తుంది. ఇది అల్యూమినియంని రిడక్షన్ చేయడానికి వెరీ చీప్ అనమాట. మెగ్నీషియంతో చేయొచ్చు, అకార్డింగ్ టు ఎల్లింఘమ్ డయాగ్రామ్ మెగ్నీషియంతో చేయొచ్చు. మెగ్నీషియం ఎక్స్పెన్సివ్ ఎకనామికల్గా. ఇక్కడ Al2O3 నుంచి అల్యూమినియం రావడం ఇక్కడ ఎక్స్పెన్సివ్ చాలా తక్కువ. ఇది ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ చాలా తక్కువ. ఇప్పుడు దాని తర్వాత ఒక్కసారి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్ చూద్దాం. ఏంటి సార్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్? ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్లో ఒకసారి చూస్తే కాపర్ పైరేట్స్ నుంచి కాపర్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. కాపర్ పైరేట్స్ నుంచి కాపర్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక లెసన్ సీక్వెన్స్లో ఉంది, మళ్ళీ ఒకసారి మొత్తం రివైజ్ చేస్తాం. కాపర్ పైరేట్స్ నుంచి కాపర్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఇంప్యూరిటీస్ సిలికా SiO2, ఇంప్యూరిటీస్ దానిలో ఇంప్యూరిటీస్ SiO2. ఇప్పుడు ఫస్ట్ దీన్ని సల్ఫైడ్ ఓర్ కదా రోస్టింగ్ చేస్తాడు. CuFeS2 రోస్టింగ్ చేసినప్పుడు పార్షియల్ రోస్టింగ్ జరిగింది. అంటే Cu2S అంతే FeS FeOగా కన్వర్ట్ అయింది. 98% మళ్ళీ 2% ఉంది. Cu2S అంతే ఉంది, ఆక్సిడేషన్ కాలే. FeSలో 98% అయింది, 2% ఉంది మళ్ళీ. అంటే ఇది Cu2 + FeS SO2 బయటికి వెళ్ళిపోయింది. FeO బేసిక్ ఆక్సైడ్ ఇంప్యూరిటీ, అది బేసిక్ ఆక్సైడ్ ఇంప్యూరిటీ. అది సిలికాన్ SiO2 కూడా ఉంటుంది. సరే, ఇది బేసిక్ ఆక్సైడ్, ఇది ఇంప్యూరిటీని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం దాన్ని. హలో మీకు అర్థమవుతుందా? ఒక్కసారి నాకు చెప్పరా, నేను తీసుకున్న ఓర్ ఏందో ఒకసారి చెప్పరా. నేను తీసుకున్నటువంటి ఓర్ ఇది ఇంప్యూరిటీని రిమూవ్ చేయడం కోసం యూజ్ అయింది. ఒకసారి చెప్పరా. తీసుకున్న ఓర్ కాపర్ పైరేట్ తీసుకున్నా, దానిలో ఇంప్యూరిటీ SiO2. ఇప్పుడు తీసుకున్న దాన్ని ఆక్సిడేషన్ చేస్తే Cu2S, దాని తర్వాత FeS 98% FeOగా కన్వర్ట్ అయింది. ఆక్సిడేషన్ జరిగింది, పార్షియల్ ఆక్సిడేషన్. దాని తర్వాత SO2. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ FeO ఇంప్యూరిటీని రిమూవ్ చేస్తుంది. ఇది బేసిక్ కదా. FeSiO3 ఇంప్యూరిటీ బయటికి వెళ్ళిపోయింది, స్లాగ్ ఫామ్లో బయటికి వెళ్ళిపోయింది, స్లాగ్ ఫామ్లో. ఇప్పుడు Cu2S FeS ఉంది కదా, ఈ Cu2S FeSని కాపర్ మ్యాటీ అంటారు. కాపర్ మ్యాటీ ఇది 98% Cu2S, FeS 2% ఉంటుంది, కాపర్ మ్యాటీ అంటారు. ఇది మళ్ళా దాని తర్వాత ఇప్పుడు సింపుల్గా చెప్తే దీంట్లో FeO 98%, FeS 2% మిగిలింది, Cu2S ఉంది. ఇప్పుడు ఇది ఇంప్యూరిటీతో కలిసి FeSiO3గా బయటికి పోయింది. FeSiO3గా స్లాగ్ ఫామ్లో బయటికి పోయింది. ఈ రెండు మిగిలినాయి, Cu2S FeS. ఇప్పుడు ఈ Cu2S ఉంది కదా, Cu2S FeS ఉంది. FeS మళ్ళీ ఆక్సిడేషన్ జరిగి FeOగా కన్వర్ట్ అయింది. Cu2S మళ్ళీ ఆక్సిడేషన్ జరిగి Cu2Oగా కన్వర్ట్ అయింది. Cu2S ఆక్సిడేషన్ జరిగి Cu2Oగా కన్వర్ట్ అయింది కొంతవరకే. మళ్ళా Cu2S ఆక్సిడేషన్ జరిగి Cu2Oగా కన్వర్ట్ అయింది కొంతవరకే. మళ్ళీ కొంత మిగిలింది, నేను చెప్పిన 50% కవర్ అయింది. మళ్ళీ 50% Cu2S ఉంటుంది. 50% Cu2Oగా మళ్ళీ 50% Cu2S ఉంటుంది. ఆటో రిడక్షన్ జరిగింది, సెల్ఫ్ రిడక్షన్. ఇట్లా కాపర్ నుంచి SO2 గ్యాస్ పోయి బ్లిస్టర్స్ ఫామ్ అయితే ఇంతకుముందు చెప్పుకున్నాం. మళ్ళొక్కసారి ఎందుకైనా మంచిది, మళ్ళొక్కసారి చెప్తా. ఇప్పుడు దీంట్లో కాపర్ పైరేట్స్ నుంచి కాపర్ వచ్చేటప్పుడు ఫస్ట్ సల్ఫైడ్ ఓర్ కాబట్టి రోస్టింగ్ చేసా. రోస్టింగ్లో Cu2S FeOగా 98% FeS ఉంది. ఇది ఇంప్యూరిటీతో కలిసి FeSiO3 స్లాగ్గా బయటికి, FeSiO3 స్లాగ్గా బయటికి వెళ్ళిపోయింది. ఈ రెండు మిగిలినాయి కదా, ఇది మళ్ళీ ఆక్సిడేషన్తో జరిగి FeOగా కన్వర్ట్ అయింది. Cu2S 50% Cu2Oగా 50% Cu2Sగా ఉంటుంది. మళ్ళీ ఈ రెండు సెల్ఫ్ రిడక్షన్ జరిగి
రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ జరిగి కాపర్ చుట్టూ SO2 గ్యాస్ పోతే బ్లిస్టర్స్ వస్తాయి. బ్లిస్టర్స్. ఇక క్వశ్చన్ చూడు. కాపర్ మ్యాటీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్, కాపర్ మ్యాటీలో ఏమేమి ఉంటుంది? కాపర్ మ్యాటీలో ఏమేమి ఉంటుంది? కాపర్ మ్యాటీలో Cu2S FeS ఉంటుంది. కాపర్ మ్యాటీలో Cu2S FeS ఉంటుంది. ఇప్పుడు ఇగో నేను ఇట్లా ఇప్పుడు మెటల్లో ఉన్న ఇంప్యూరిటీస్ తీసేయాలి. మెటల్లో ఉన్న ఇంప్యూరిటీస్ తీసేయాలి. ఇప్పుడు రిఫైనింగ్ అంటే రిమూవల్ ఆఫ్ అన్వాంటెడ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ ఇంప్యూర్ మెటల్. మెటల్లో ఉన్న ఇంప్యూరిటీస్ని తీసేయాలి. మెటల్లో ఉన్న ఇంప్యూరిటీస్ని తీసేయాలి. ఇంప్యూరిటీస్ తీసేయాలంటే లిక్వేషన్, డిస్టిలేషన్, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అంటే సార్ మెటల్లో ఉన్న ఇంప్యూరిటీస్ తీసేయడం. మెటల్ వచ్చిందిగా మనకి ఇట్లా, ఈ మెటల్లో ఉన్న ఇంప్యూరిటీస్ తీసేయడమే రిఫైనింగ్లో లిక్వేషన్, డిస్టిలేషన్, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్, జోన్ రిఫైనింగ్, వేపర్ ఫేజ్ రిఫైనింగ్, క్రోమటోగ్రఫీ, పోలింగ్. ఒక్కసారి చూద్దాం. లిక్వేషన్ అంటే ఏంటిది? మెల్టింగ్ పాయింట్లో డిఫరెన్స్ ఉంటే మెటల్ ఇంప్యూరిటీస్, మెటల్ కూను ఇంప్యూరిటీస్కి మెల్టింగ్ పాయింట్లో డిఫరెన్స్ ఉంటే లిక్వేషన్ వాడతాం. టిన్, లెడ్, బిస్మత్ ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెల్టింగ్ పాయింట్లో డిఫరెన్స్, మెటల్కి ఇంప్యూరిటీస్కి మధ్య మెల్టింగ్ పాయింట్లో డిఫరెన్స్ ఉంటే లిక్వేషన్ ప్రాసెస్ వాడతాం. టిన్, లెడ్, బిస్మత్. మెటల్కి ఇంప్యూరిటీస్కి బాయిలింగ్ పాయింట్లో డిఫరెన్స్ ఉంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ వాడతాం. ఇవి ఫస్ట్ ఇయర్లో వస్తుంది లిక్వేషన్ ఇవన్నీ. జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ డిస్టిలేషన్, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్కి ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ. మెటల్కి ఇంప్యూరిటీస్కి మధ్య మెల్టింగ్ పాయింట్లో డిఫరెన్స్ ఉంటేనేమో లిక్వేషన్ ప్రాసెస్ యూజ్ చేస్తాం. బాయిలింగ్ పాయింట్లో డిఫరెన్స్ ఉంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. నా ప్రాసెస్ ఏంది? మెటల్లో ఉన్న ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయాలి. మెటల్లో ఉన్న ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయాలి. ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అంటే ఏంటి సార్? ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అంటే ఏంటంటే ఇంప్యూర్ కాపర్ని యానోడ్గా తీసుకున్నా, ఒకటే ఇంప్యూర్ కాపర్ యానోడ్గా తీసుకుంటే యానోడ్ అంటే ఆక్సిడేషన్ జరిగిద్ది. యానోడ్ దగ్గర Cu+2 అంటే Cu+2కి ఇందులో పడిద్ది. ఇది క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరిగిద్ది. అంటే ఇంప్యూర్ కాపర్, ప్యూర్ కాపర్ జస్ట్ ఒక చిన్న స్ట్రిప్ లాంటిది, చిన్న తీగ. ప్యూర్ కాపర్ క్యాథోడ్. ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్లో కరెంట్ పాస్ చేయడం. ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అంటే ఏంది నవీన్ మచ్చ? కరెంట్ పాస్ చేయడం. ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అంటే కరెంట్ పాస్ చేయడం. ప్యూర్ కాపర్ క్యాథోడ్గా తీసుకుంటాం, చిన్న స్ట్రిప్. ఇంప్యూర్ కాపర్ ఇంత ఉంది, ఇంప్యూర్ కాపర్ యానోడ్గా తీసుకున్నా. యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరిగింది, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. Cu+2 2 ఎలక్ట్రాన్స్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. క్యాథోడ్ దగ్గర రిడక్షన్ అంటే ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. Cu+2 ఎలక్ట్రాన్స్ యాడ్ అవుతాయి. ఇది ఇందులో పడి మళ్ళీ రిడక్షన్ జరిగి దీనికి అతుక్కుంటుంది. లాస్ట్కి అయ్యేటప్పుడు క్యాథోడ్ ఇంత పెద్ద అయింది, యానోడ్ ఇట్లా అయిపోయింది. ఆఫ్టర్ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంప్యూర్ కాపర్ని యానోడ్గా, ప్యూర్ కాపర్ని క్యాథోడ్గా తీసుకుంటే ఆక్సిడేషన్ Cu+2లో పడిద్ది. రిడక్షన్ జరిగి దీనికి డిపాజిట్ అయింది. చెప్తాను నెక్స్ట్ చాప్టర్ ఏం చెప్పాలో మీరే చెప్పాలి. ఇది ప్యూర్ కాపర్. దీంట్లో ఈ ఇంప్యూరిటీస్ కూడా పడతాయి. దీంట్లో యానోడ్ మడ్ అంటే బురద. యానోడ్ మడ్లో ఏమేమి ఉంటాయి సార్? యాంటీమోనీ, సెలీనియం, టెలూరియం, సిల్వర్, ఆరం, ప్లాటినం ఇంప్యూరిటీస్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ టిన్, లెడ్, బిస్మత్, జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ. ఇది ఇంప్యూర్ కాపర్ యానోడ్, ప్యూర్ కాపర్ క్యాథోడ్. ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ కరెంట్ పాస్ చేస్తున్నాం. టిన్, ఆర్సెనిక్, యాంటీమోనీ, సెలీనియం, టెలూరియం, సిల్వర్, ఆరం, ప్లాటినం యానోడ్ మడ్లో ఉండేటువంటి ఇంప్యూరిటీస్ ఇవి. ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ తర్వాత జోన్ రిఫైనింగ్. ఏంటి సార్? జోన్ రిఫైనింగ్లో ఏం చేస్తామంటే, ఇది జోన్ రిఫైనింగ్లో ఇంప్యూర్ తీసుకొని ఒక సర్క్యులర్ హీటర్తో అటు ఇటు తిప్పుతాం. ఇది జర్మేనియన్ రాడ్, ఇది ఇంప్యూర్ రాడ్.
సర్క్యులర్ హీటర్తో అటు ఇటు బాగా తిప్పినప్పుడు ఇంప్యూర్ మొత్తం ఇటు, ప్యూర్ మొత్తం ఇటు వస్తుంది. ఇంప్యూర్ మొత్తం ఇటు దిక్కుపోయిద్ది, ప్యూర్ మొత్తం ఒక దిక్కుకు వచ్చేస్తుంది, ఒక సైడ్కి వచ్చేస్తుంది. దాని తర్వాత దాన్ని కట్ చేస్తాం, ఇంప్యూర్ని కట్ చేసేస్తాం. తర్వాత ఇంప్యూర్ జర్మేనియన్ రాడ్ని కట్ చేస్తాం. ఇక ప్యూర్గా ఇటు ఉంటుంది, ప్యూర్ మొత్తం ఇటు సైడ్ ఉండేస్తుంది. దీని ద్వారా ఏం చేస్తాడు సెమీ కండక్టర్, బోరాన్, జర్మేనియం, సిలికాన్, బెరీలియం, గ్యాలియం, ఇండియం, వీటిని ప్యూరిఫై చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జోన్ రిఫైనింగ్లో ఇది జర్మేనియన్ రాడ్, సర్క్యులర్ హీటర్తో అటు ఇటు తిప్పినప్పుడు ఇంప్యూర్ మొత్తం ఒక సైడు, ప్యూర్ మొత్తం ఒక సైడ్ వస్తుంది. కూల్ చేసిన తర్వాత దీన్ని కట్ చేసేస్తాం. ఏవేంటి సార్ ఎగ్జాంపుల్, బోరాన్, జర్మేనియం, సిలికాన్, బెరీలియం, గ్యాలియం, ఇండియం. జోన్గా రిపేర్ అయింది, టూ జోన్స్గా సపరేట్ అయింది. ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వేపర్ ఫేజ్ రిఫైనింగ్లో ఏం చేస్తారు సార్ అంటే, ఎగ్జాంపుల్సే ఇంపార్టెంట్ అని చెప్పిన. వేపర్ ఫేజ్ రిఫైనింగ్లో ఇంప్యూర్ మెటల్ తీసుకొని, ఇగో ఇది ఇంప్యూర్, దాన్ని ఒక గ్యాస్తో కలిపి గ్యాసియస్గా కన్వర్ట్ చేస్తారు. దీన్ని మాన్స్ ప్రాసెస్లో నికెల్ని ప్యూరిఫై చేస్తాం. ఇంప్యూర్ మెటల్ ఒక గ్యాస్ తీసుకొని వలటైల్గా కన్వర్ట్ చేస్తాం, సాలిడ్ని వలటైల్గా. మళ్ళీ హీట్ చేస్తే ఇంప్యూరిటీస్ ఈ గ్యాస్తో పాటు బయటికి వెళ్ళిపోతే ప్యూర్ నికెల్ వస్తుంది. ఫస్ట్ ఇంప్యూర్ మెటల్, దాన్ని ఒక గ్యాస్ తీసుకుంటాం, కార్బన్ మోనాక్సైడ్, దాన్ని వొలటైల్గా కన్వర్ట్ చేస్తాం, NiCO4. దాన్ని హీట్ చేసినప్పుడు ప్యూర్ మెటల్ ఉంటుంది. ఇంప్యూరిటీస్ CO పాటు బయటికి పోతాయి, ఇంప్యూరిటీస్ మాన్స్ ప్రాసెస్లో నికెల్ని ప్యూరిఫై చేస్తాం. ఇక్కడ వాన్ ఆర్కాల్డ్ ప్రాసెస్లో టైటానియం, జిర్కోనియంని ప్యూరిఫై చేస్తాం. ఇక్కడ కూడా అంతే, టైటానియంని అయోడిన్తో కలుపుతాం, TiI4, వొలటైల్గా వేపర్గా కన్వర్ట్ చేస్తాం. ఇది నికెల్ని ఫస్ట్ గ్యాసియస్తో కలిసి వొలటైల్ గ్యాసియస్గా కన్వర్ట్ చేస్తాం. హీట్ చేస్తే ఈ CO గ్యాసియస్ ఫామ్లో ఇంప్యూరిటీస్ బయటికి వెళ్ళిపోతాయి. టైటానియం, జిర్కోనియం వాన్ ఆర్కాల్డ్ ప్రాసెస్. ఇది మాన్స్ ప్రాసెస్ ద్వారా నికెల్ని, వాన్ ఆర్కాల్డ్ ప్రాసెస్ ద్వారా టైటానియంని అయోడిన్తో కలిసి TiI4 గ్యాసియస్గా కన్వర్ట్ చేసి మళ్ళీ హీట్ చేస్తే ఇంప్యూరిటీస్ దీంతో బయటికి వెళ్ళిపోతాయి. వాన్ ఆర్కాల్ ప్రాసెస్, అయోడిన్ యూజ్ చేసి టైటానియం, జిర్కోనియం. వేపర్ ఫేజ్ అంటే ఒక మెటల్ని వేపర్గా కన్వర్ట్ చేసి తర్వాత రిఫైనింగ్ చేస్తాం. ఈడ జోన్ రిఫైనింగ్ అంటే సర్క్యులర్ హీటర్తో అటు ఇటు తిప్పినప్పుడు 2 జోన్గా డివైడ్ అయింది. ఇది కరెంట్ పాస్ చేస్తూ రిఫైనింగ్ చేస్తాం. ఇది బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్లో డిఫరెన్స్. లాస్ట్ పోలింగ్లో ఏం చేస్తామంటే, మెటల్ ఇది, దాని మెటల్ ఆక్సైడ్సే ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఇది మెటల్ ఆక్సైడే ఇంప్యూరిటీ ఉంటే, దాని మెటల్ ఆక్సైడే ఇంప్యూరిటీ ఉంటే పచ్చికర్రలు, గ్రీన్ పోల్స్, పచ్చికర్రలు ఉంటాయి కదా, గ్రీన్ పోల్స్తో బాగా తిప్పుతాం. గ్రీన్ పోల్స్తో బాగా తిప్పినప్పుడు CH4 గ్యాస్ రిలీజ్ అయింది పచ్చికర్రల నుంచి, గ్రీన్ పోల్స్ నుంచి. ఈ CH4 గ్యాస్ CO2Oని రిడక్షన్ చేస్తుంది, అంటే ఆక్సిజన్ రిమూవ్ చేస్తుంది. అంటే CO2 + H2Oగా బయటికి పోయింది. CO2 H2O, హైడ్రోకార్బన్ని హీట్ చేస్తే హైడ్రోకార్బన్ ఇది CO2 H2O పోయి కాపర్ వస్తుంది. అంటే మెటల్ ఆక్సైడ్ యాజ్ ఇంప్యూరిటీ ఉంటే పచ్చికర్రలతో బాగా తిప్పుతూ హీట్ చేస్తే పచ్చికర్రల నుంచి హైడ్రోకార్బన్ రిలీజ్ అయ్యి అది CO2 H2Oగా బయటికి వెళ్ళిపోయి కాపర్ మిగిలిపోయింది. పోలింగ్ ప్రాసెస్ ఇది. పోలింగ్ అంటే గ్రీన్ పోల్స్, పచ్చికర్రలతో తిప్పడం. వేపర్ ఫేజ్ అంటే ఒక మెటల్ని వేపర్గా కన్వర్ట్ చేసి రిఫైన్ చేయడం. ఎలక్ట్రోలైట్ అంటే కరెంట్ పంపడం. జోన్ అంటే జోన్స్గా డివైడ్ చేయడం. ఇది మెటల్లో ఉన్న ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయడం. ఇప్పుడు టిన్ కూడా వాడతాం దీనికి. SnO2 ఇంప్యూరిటీ ఉంటుంది. ఇది మెటల్ ఆక్సైడ్ ఇంప్యూరిటీ, ఇది ఇంప్యూరిటీ సేమ్ హైడ్రోకార్బన్తో రియాక్షన్. బ్రాస్లో కాపర్ జింక్ ఉంటుంది, బ్రాంజ్లో కాపర్ టిన్, జర్మన్ సిల్వర్లో కాపర్ జింక్ నికెల్ ఉంటుంది. చూసుకోండి ఒకసారి. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్ ఎక్స్ట్రాక్షన్ ఇంప్యూరిటీస్ ఆర్ రిమూవ్డ్? స్లాగ్.
స్లాగ్ ఫామ్లో బయటికి పోయేది ఏంటి? ఐరన్లో పోతాయి, ఐరన్లో స్లాగ్ కాపర్లో పోతాయి, కాపర్లో FeSiO3, దీంట్లో కూడా FeSiO3 ఫామ్లో బయటికి వెళ్ళిపోతాయి. చూసుకోండి, అది చెప్పాం కూడా మనం. 2 and 3. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్ ఎక్స్ట్రాక్షన్ ఇంప్యూరిటీస్ అని మళ్ళీ అది వచ్చిన. ద యానోడ్ అండ్ క్యాథోడ్ యూజ్డ్ యాజ్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. యానోడ్గా ఇంప్యూర్, క్యాథోడ్గా ప్యూర్ కాపర్ యూజ్ చేస్తాం. ద మెటల్ ప్యూరిఫైడ్ మాన్స్ ప్రాసెస్, మెటల్ వాన్ ఆల్కహాల్ ప్రాసెస్. మాన్ ప్రాసెస్ ద్వారా నికెల్, వాన్ ఆల్కహాల్ ప్రాసెస్ ద్వారా జిర్కోనియం. హౌ మెనీ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్యూరిఫైడ్ ఈజ్ ద జోన్ రిఫైనింగ్. జోన్ రిఫైనింగ్లో సెమీ కండక్టర్స్ యూజ్ చేస్తాం. బోరాన్, జర్మేనియం, సిలికాన్, గ్యాలియం, ఇండియం 5 అనుకుంటా నాకు తెలిసి. ఒక్కసారి చూద్దాం. NCERT ఎగ్జాంపుల్స్ బ్లైండ్గా ఫాలో కావాలి, లేకపోతే ఇక్కడ మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇగో ఇండియం మొత్తం 5. నెక్స్ట్ వచ్చేసి నికెల్ని దేనికి? మాన్ ప్రాసెస్. టైటానియం, జర్మేనియం అయితే జోన్ రిఫైనింగ్, టైటానియం వాన్ ఆల్కహాల్ ప్రాసెస్, కాపర్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. ఇది లెసన్ మొత్తం కవర్ చేయబడ్డది. అర్థమైందా? అయ్యో దేవుడా, అర్థమైందా మీకు? హలో, మెటలర్జీ ఇన్ 1 షాట్. మొత్తం దీనికి 55 స్లైడ్లు ఉన్నాయి. 55 స్లైడ్స్ మొత్తం లెసన్ మొత్తం కవర్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. మీరు TS క్వశ్చన్ చేసినా వస్తాయి, నేను AP పెట్టినా TSC చేసినా వస్తాయి. ఎనఫ్, 100% ఎనఫ్ నానా. మీకు ఓకే నాన్న, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఏంటిదో. నెక్స్ట్ వేరే లెసన్స్తో కలుద్దాం. బాయ్ నాన్న, బాయ్.